హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఈరోజు దేవుని రోజు, తండ్రి ఇంటికి వచ్చినాము. మేము అందరూ ఉన్న చోటుని నిలబెడదామా? దేవునికి స్తోత్రం సమర్పిక ముందు, ఆరాధన చేసేకి ముందు ఒక కీర్తన భాగం చదువుదాం. కీర్తనలు 66 1 వాక్యం నుంచి 4వ వాక్యం. మా మధ్య ఉన్న సిస్టర్ విమల గారు ముందు వచ్చి చదివినప్పుడు మేమందరూ మా ఉన్న ఏమేం బైబిల్ ఏది లాంగ్వేజ్ ఉందో అందరూ చదువుదాం. నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆతన ప్రభావವನ್ನು వర్ణిಸುತ್ತಾ కొండాడిరి. స్తోత్రించుడి, ఇలాగ దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి ఎద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేయండి. మందరు ఉన్న చోటిని కన్నులు మూసి దేవునికి స్తోత్రం సమర్పిద్దామా. మంచి దేవుడు, ఓ అప్పా, ఆల్ఫా ఒమేగా దేవుడు, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రం, గొప్ప దేవానికే స్తోత్రం ప్రభువా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు వగు దేవానికే స్తోత్రమేసయ్యా. మా ఆశ్రయపురమా నీకే స్తోత్రమేసయ్యా. మా దాగు చోటు నీకే స్తోత్రమేసయ్యా. అయా పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రమేసయ్యా. మా కొండ నీకే స్తోత్రమేసయ్యా. మా కోట నీకే స్తోత్రమేసయ్యా. మా ఆరాధనకు పాత్రుడా నీకే స్తోత్రమేసయ్యా. మా స్తుతులపైన ఆసీనుడు వగు దేవానికే స్తోత్రమేసయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికే స్తోత్రమేసయ్యా. గొప్ప దేవానికే స్తోత్రమేసయ్యా. స్వస్థపరచు యెహోవానికే స్తోత్రమేసయ్యా. అయా చనిపోయిన వారిని సైతం లేవనెత్తుగల దేవానికే స్తోత్రమేసయ్యా. అయా పరిశుద్ధాత్మ దేవా, మేము పడిన గుంట నుంచి పైకి లేవనెత్తగల దేవా నీకే స్తోత్రమేసయ్యా. అయా నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు కదా ప్రవ్వా. ఇదిగో పరిశుద్ధాత్మ దేవా, ఈ ఆదివారం రోజు ప్రవ్వా, నీ పునరుద్ధానం రోజు ప్రవ్వా తండ్రి, మేము ప్రవ్వా కూడి వచ్చి ఉండగా ప్రవ్వా, ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు బోర వేసి పిలవండి ప్రవ్వా. మీరే పిలవమని అడుగుచున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను ప్రవ్వా నీ చిత్తానుసారంగా తీసుకురమ్మని అడుగుచున్నాం ప్రవ్వా. అయా ఎవరైతే నీ చిత్తానుసారంగా ఉన్నారో నాయన, ఆ బిడ్డలందరినీ నీ సన్నిధికి తీసుకురమ్మని అడుగుచున్నాం ప్రభా. పాటలు ఎందును, వాక్యమందును, ఆరాధన సమస్తమంతట్లో మీరే తోడుగుండి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. నీ సన్నిధి దూతను తోడుగా ఉంచండి ప్రభా. అయ్యా యేసయ్యా, వేరొక ఆత్మకి ఎక్కడ అర్హతనియొద్దు ప్రభా. కేవలం నీ పరిశుద్ధాత్మ సంచారం మా మధ్య జరగాలి ప్రభా. ప్రభా సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. అయా కృప చూపించండి ప్రభా. అయా మీరే గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు, శక్తిగల కార్యాలు, జీవం కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు సిస్టర్, వందనాలు. ఈ 2వ ఆరాధన, తెలుగు ఆరాధనకి వచ్చిన మీరందరికీ యేసుక్రీస్తు నామములో ఆహ్వానం తెలియజేస్తున్నాను. తెలుగు, కన్నడ ఈ ఆరాధనలో దేవుని ఒక్కొక్క భాగం నుంచి దేవుని మాట్లాడాలి. మా అందరి దగ్గర మేము దేవుని వాక్యం వినాలి. ఉన్న చోట కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇప్పుడు ఆరాధన చేసే సమయము. మా మధ్య ఉన్న యూత్ టీమ్ వచ్చి ఆరాధన చేసినప్పుడు వాళ్ళతో కలిసి మా అందరూ ಆರಾಧನೆ చేస్తాం. ಹಲ್ಲೆಲೂಯಾ. ಉತ್ಸಾಹವಾಗಿ ಒಂದು ಕರ್ತನಾಮ ನಾಡಿ ಈ ಸಮಯದಲ್ಲಿ ಮಹಿಪಡಿಸೋಣ. ಉತ್ಸಾಹ ಗಾನಂ చేసేదము, ఘనపడిసేదము మన యేసయ్య నామములో ಎಂಬ ನಾಡಿ ಕರ್ತನ ನಾಮ ಮಹಿಪಡಿಸೋಣ. ಎಲ್ಲರೂ ಕರಗಳನ್ನು ತಟ್ಟುತ್ತಾ ಉತ್ಸಾಹದಿಂದ ಆಡೋಣ. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా
హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామములో. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామములో. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామములో. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామములో. వాగ్దాన దేశము పితరులిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులిచ్చిన నమ్మదగిన దేవుడాయన. చేసిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామములో. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామములో. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా ఆమేన్. కుతూహలం మార్పాటమే నా కర్తని సన్నిధిలో రావడానికి కర్తని పెడుతున్నాం. హల్లెలూయా స్తోత్ర కర్తని. ఆమేన్. అందరూ మన చేతులన్నీ తట్టి పాడదామా? కుతూహలం మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంతా పోయెను, రోగమంతా పోయెను, యేసు
ఆత్మలో క్రీస్తును జీవనం కృపాదార రక్షణ పరిశుద్ధ ఆత్మలో కుతూహలం మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మ అయిన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్యమే ఆత్మ అయిన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్యమే కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో శక్తి ఇచ్చు యేసు జీవమిచ్చు యేసు జయపై జయమిచ్చెను శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయపై జయమిచ్చెను ఏకముగా కూడి హోసన్నా పాడి ఓరంతా చాటెదము ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో బురధ్వనితో పరిశుద్ధులతో యేసు రాయుండే బురధ్వనితో పరిశుద్ధులతో యేసు రాయుండే ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దా ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దా కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మ అయిన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్యమే ఆత్మ అయిన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్యమే కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో ಆಮೇನ್ ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮ ದೇವರು ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವನಾಗಿದ್ದಾನೆ. ಆಮೇನ್. మా దేవుడు సర్వశక్తమైన దేవుడు ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಸ್ವಲ್ಪ ಸಮಯ ಆತನನ್ನು ಆರಾಧಿಸೋಣ. ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತು ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರವನ್ನು ನೆನೆಸುತ್ತಾ ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಆತನನ್ನು
ಕೊಂಚಸೇಪು ದೇವನೇ ನಾಮವನ್ನು ಹೊಗಳಿ ಆಡೋಣ. ಎಲ್ಲರ ಕಣ್ಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಆತನ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ಅನುಭವಿಸುವವರಾಗಿರೋಣ. ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮನ್ನು ನಡೆಸಿ ಬಂದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಎಲ್ ಶಡಾಯ್ ಆದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಉನ್ನತದಲ್ಲಿ ಮಹೋನ್ನತನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೃಪಿನ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಮಹಿಮೆಗೆ ಉಳ್ಳ ಅರಸನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೂ ಗಣತೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతయల్లి నీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా,
ಕರ್ತನೆ, ನಮ್ಮನ್ನು ಕರ್ತನೆ ಇದುವರೆಗೆ ನಡೆಸಿ ಬಂದ ದೇವನಾದ ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯ ಹಲ್ಲೆಲೂಯ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯ, ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಮ್ಮ ತಂದೆಯೇ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ನಿಮಗೆ ಮಹಿಮೆ ಘನತೆ ಉಂಟಾಗಲಿ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯ ಹಲ್ಲೆಲೂಯ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯ ಹಲ್ಲೆಲೂಯ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. పరక్రమం గణవాడా అఖిలము లేనివాడా నీకు అసాధ్యము ఏమీ లేదు. అఖిలము లేనివాడా నీకు అసాధ్యము ఏమీ లేదు. ఎల్ షడాయ్ సర్వశక్తివంతుడా. ఎల్ షడాయ్ సర్వశక్తివంతుడా. నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. పరలోక దేవమా పరక్రమ గణవాడా అఖిలము లేనివాడా నీకు అసాధ్యము ఏదీ లేదు. అఖిలము లేనివాడా నీకు అసాధ్యము ఏదీ లేదు. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచే దైవమా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచే దైవమా. నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. పరలోక దేవమా పరక్రమ గణవాడా అఖిల
పొగడెదను నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను పరలోక దైవమా పరాక్రమం గలవాడా పరలోక దైవమా పరాక్రమం గలవాడా అఖిలము లేనువాడా నీకు అసాధ్యము ఏది లేదు అఖిలము లేనువాడా నీకు అసాధ్యము ఏది లేదు యెహోవా షాలోమ్ సంధించే దైవమా యెహోవా షాలోమ్ సంధించే దైవమా నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರಕರ್ತನೇ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಉನ್ನತದಲ್ಲಿ ಮಹೋನ್ನತನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಎಲ್ಲ ಸ್ತುತಿಗೂ ಘನತೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಎಲ್ಶಡಾಯದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿಗೂ ಘನತೆಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಎಲ್ಲ ಘನತೆಗೂ ಮಹಿಮೆ ಗೌರವಕತೆಯನ್ನು ಒಬ್ಬನಿಗೆ ಸಲ್ಲಿಸುತ್ತಿದೆ ಸ್ವಾಮಿ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬೇಡದಕ್ಕೆ ಜೀವನ ತಂದೆ స్తుతి ఘనత మహిమ దేవుని ఒక్కరికే సమర్పిస్తున్నాం. ఆమేన్ ఆమేన్. ఒక్క నిమిషం కన్నులు మూసి గుడి చేయి చూపి ఒక ప్రార్థనాంశ చేద్దాం. ఆ సంఘం కొంచెం ఒక్కొక్కరికి దేవుడు ఒక యెహోవా రాఫా సుఖపరించే దేవుడు అందరికీ ఒక స్వస్థత ఇవ్వాలి అనుకుని అందరూ ప్రార్థన చేద్దామా. దేవుని స్తోత్రం తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. సంఘంలో ఉన్న అప్పా ఒక్కొక్క కుటుంబం అప్పా ఒక్కొక్క కుటుంబం ద్వారా అప్పా ఒక్కొక్క వ్యక్తిగత అప్పా ఒక స్వస్థత ఇవ్వండి అప్పా, సుఖం ఇవ్వండి తండ్రి, ఒక హీలింగ్ ఇవ్వండి తండ్రి. యెహోవా రాఫా ఓ స్వస్థపరించే సుఖపరించే దేవుడితో అప్పా మీరు సుఖపరించండి తండ్రి, సుఖపరించండి తండ్రి. ఇంకొక ప్రార్థనాంశం మా సంఘం ఉన్న చుట్టుముట్టలో ఉన్న ఒక్కొక్క కుటుంబకుల కోసం ప్రార్థన చేస్తాం. ఆత్మను రక్షించాలి, నీ కుటుంబాన్ని దేవుని రక్షించాలి ఇంకొని ఇంకొక ప్రార్థన కోసం ప్రార్థన చేస్తాము. దేవుని అద్భుతం చేయండి తండ్రి. చుట్టుముట్టలో ఉన్న అపా కుటుంబాలు అపా మీరు రక్షించండి తండ్రి, రక్షించండి అపా. ఆత్మలు కావాలి తండ్రి, ఆత్మ ఇయ్యండి, ఆత్మలు ఇయ్యండి తండ్రి అపా. ఈ సంఘంకి ఆత్మలు రావాలి తండ్రి. మీరు ఒక అద్భుతం చేయండి తండ్రి, అద్భుతం చేయండి. మీరు చేసే అద్భుతం కోసం స్తోత్రములు స్తోత్రములు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. ఇప్పుడు కాணிకల సమయము. స్టాలిన్ ఒక పాట పాడినప్పుడు మేము అందరూ దేవుని కోసం కాணிకలు సమర్పుకుందాం. సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోర్చలేను నీతో కనులైన వారిని. నా నీటి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోర్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే
శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపవాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపవాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. ఆమేన్. థ్యాంక్ యూ స్టాలిన్. చప్పట్లు కొట్టి ఒక గట్టిగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తామా. ఈ వారంలో బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ ఎవరైనా ఉన్న చుట్టూ నిలబడదాం. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ ఎవరిది లేదా? ఓకే. కాணிకల కోసం, దేవుని వాక్య కోసం సతీష్ బ్రదర్ గారు ముందే వచ్చి ప్రార్థన చేసుకుని వేడుకుంటాను. ఇంకొక ప్రార్థన అంశం, సంఘం ఉన్న ఒక్కొక్కరి కోసం, ఒక్కొక్క కుటుంబాల కోసం ప్రార్థన చేసుకుని వేడుకుంటున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవాధిపతి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. ఇదిగో నా తండ్రి ప్రభువా, ఈ పునరుద్ధరణ దినం నా తండ్రి ప్రభువా, మేమందరం కూడి నిన్ను స్తుతించుటకు ప్రభా వచ్చి ఉన్నాం ప్రభా. దయతో నా తండ్రి మా ప్రార్థన మీరు స్వీకరించండి ప్రభా, చేర్చుకోరండి తండ్రి. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. ఇదిగో నా తండ్రి ప్రభా, ఇదిగో నా కానుకల నిమిత్తం నేను ప్రార్థించున్నాగా ప్రభా, ఇచ్చిన ప్రతి ఒక్క ప్రభా గుప్పులను మీరు దీవించండి నా నాయన. ఇంకా ఇంకా ప్రభా అధిక కానుకలు నా నాయన, ఇదిగో ప్రభా నీ రాజ్య స్థాపన కొరకై నా తండ్రి ఉపయోగపడేలాగా ప్రభా తన హృదయములందు కలిగి ప్రభా ఇంకా ఎక్కువగా సమర్పించే ప్రభా గొప్ప బాధ్యత ఘనత వాళ్ళకు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంని మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. ప్రతి ఒక్క కుటుంబం నా తండ్రి ప్రభా పేరు పేరున ప్రభా దీవించి అభివృద్ధిపరచండి అయా. ఏ యొక్క అవసరాలతో వచ్చి ఉన్నారో మీరు అడుగుదు కదా ప్రభా. నాయన ప్రతి ఒక్కరూ ప్రభా ఏదో ఒక నాయన కొరత వలన ప్రభా, అవసరత వలన నా నాయన నిన్ను అడిగిన నా తండ్రి ప్రభా వారి యొక్క ప్రభా సమర్పణను నా తండ్రి ప్రభా దయతో ప్రభా చేర్చుకొని ప్రభా వారి యొక్క నాయన అవసరతలను తీర్చే ప్రభా గొప్ప దేవుడా మీకు వందనం. నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ప్రభా ఇంకెంతమంది అయితే ప్రభా రానై ఉన్నారో ప్రభా వచ్చి ఉన్నావు ప్రతి ఒక్కరిని కూడా ప్రభా అందరిని మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన. ఇదిగో మరొకసారి ప్రభా ఇంకా నాయన ఇదిగో జరగనున్న ఈ యొక్క ఆరాధన విషయంలో ప్రభా మీరే నాయన మీ దాసునికి తోడుగా ఉండి ప్రభా మంచి ప్రభా ఫలభరితమైన వాక్యమును ప్రభా మేము వినటకు సహాయం చేయమని పరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ಆಮೆನ್. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೆನ್. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಈ ಒಂದು ಆರಾಧನೆಗೆ ಬಂದಿರೋ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಸ್ವಾಗತಿಸ್ತೇವೆ. ಆಮೆನ್. ప్రభు పేరిట మీ అందరిని ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. ಆಮೆನ್. ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು. ಆಮೆನ್. ప్రభు మంచివాడు. God is good all the time. దేవుడు మంచివాడు అన్ని సమయములో. ಜೀವಿತದ ಎಲ್ಲ ಸಮಯದಲ್ಲಿ ಆತನು ಒಳ್ಳೆಯವನಾಗಿದ್ದಾನೆ. మా జీవితంలో అన్ని సమయములో ఆయన మంచివాడు అయి ఉన్నాడు. ನಡೆಸುವ, ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸುವ, ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುವ, ನಮ್ಮ ಜೊತೆ ಇರುವ ದೇವರು, మమ్మల్ని నడిపించే మా తోడైండే మమ్మల్ని ప్రేమించే మా మంచి దేవుడు. ಆತನನ್ನು ನಂಬಿದ ಯಾರನ್ನು ಕೂಡ ಆತನ ಕೈ ಬಿಡುವುದೇ ಇಲ್ಲ. ఆయన నమ్మిన ఎవరిని ఆయన చేయి వదలడు. ಆಮೇಲೆ ಕೀರ್ತನೆಗಾರರು ಒಂದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ನ ಕೊಡುವಾಗ ಹೀಗೆ ಹೇಳ್ತಾರೆ, కీర్తనలో ఒక కార్యం ఇలాగ చెప్తుంది, ನೀತಿವಂತರ ಮಕ್ಕಳು, ದೇವರನ್ನು ನಂಬಿದ ಮಕ್ಕಳು ರೊಟ್ಟಿಗೋಸ್ಕರ ತಿರುಗಾಡಿದನ್ನ ನನ್ನ ಕಣ್ಣುಗಳು ಕಾಣಲೇ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. నీతివంతులు అంటే దేవుని బిడ్డలు రొట్టె కొరకై వాళ్ళు తిరిగిందే నేను చూడనే లేదు. ಹಾಗಂದ್ರೆ ದೇವರು ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನ ಸಂಧಿಸ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అయితే దేవుడు అన్ని కార్యాలని చూసుకుంటాడు. ఆయన
నడుస్తాడు అనేసి. ఆమేన్. ಹಾಗೆ ಎದ್ದು ನಿಂತು అలాగే అందరూ లేచి ಒಂದು నిలబడి ಇಬ್ಬರು ಮೂರು ಜನರ ಹತ್ರ ಹೋಗಿ ఒక ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి, ಗಾಡ್ ಇಸ್ ಗುಡ್, ದೇವರು ಒಳ್ಳೆಯವರು, దేవుడు మంచివాడు, ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ, మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. Amen. దేవుడు మంచివాడు. ಕರ್ತನು ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿ ನಮಗೆ ಒಳ್ಳೆಯವರಾಗಿದ್ದಾರೆ. దేవుడు అన్ని సమయంలో మాకు మంచివాడు అయి ఉన్నాడు. ಆಮೇಲೆ ಈ ಒಂದು ಆಗಸ್ಟ್ ತಿಂಗಳಿನಲ್ಲಿ ఈ ఆగస్ట్ నెలలో ಆಲ್ಮೋಸ್ಟ್ 3ನೇ ವಾರಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ. అయితే 3వ వారానికి వచ్చేసి ಆಮೇಲೆ ఉన్నాము. ಪ್ರತಿ ದಿನಗಳು ದೇವರು ನಮಗೆ ಒಳ್ಳೆಯವರಾಗಿದ್ದು ఒక్కొక్క ನಡೆಸಿದ್ದಾರೆ. రోజు కూడా దేవుడు మాకు మంచివాడై ఉన్నాడు, ಇವತ್ತು ಕೂಡ నడిపిస్తున్నాడు. ನಾವು ದೇವರ ವಾಗ್ದಾನದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟ ಒಂದು ನಾಮವನ್ನ ಇವತ್ತು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಲಿದ್ದೇವೆ. దేవుని గురించి ఒక నామములో చెప్పబడిన ఒక నామం గురించి రోజు ధ్యానించబోతున్నాం. ಆಮೇನ್. ಈ ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ದೇವರು ಕೊಟ್ಟಂತ ವಾಗ್ದಾನದಲ್ಲಿ దేవుడు ఈ నెల ఇచ్చిన ఒక వాగ్దానములో ಆಮೇನ್ ಕೀರ್ತನೆಗಳು 90ನೇ ಕೀರ್ತನೆ 1 ಮತ್ತು 2ನೇ ವಾಕ್ಯ. కీర్తన గ్రంథము 1 మరియు 2వ వాక్యము. ಕೀರ್ತನೆಗಳು 90 1 2. కీర్తన గ్రంథము 1 2. ಆಮೇನ್ ತೆಗೆದುಕೊಂಡು ನಾವು ಓದೋಣ. అందరూ తెరచి దాన్ని చదువుకుందాం. ಕರ್ತನೆ ಇಂದಲೂ ನಮ್ಮ ತಲಾಂತರಗಳಿಂದಲೂ ನಮ್ಮ ವಾಸಸ್ಥಾನವು ನೀನೇ. ಬೆಟ್ಟಗಳು ಉಂಟಾಗುವುದಕ್ಕಿಂತ లోకము నీవు ಭೂಮಿಯು ಅದರ ದೇಶಗಳು ನಿರ್ಮಾಣವಾಗುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆನಿಂದಲೇ ಯುಗ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿಯೂ ನೀನೇ ದೇವರು. ಆಮೆನ್. ಯು ಆರ್ ಎ ಗಾಡ್. ಆಮೆನ್. ನೀನೇ ದೇವರು, నువ్వే దేవుడు. తెలుగಲ್ಲಿ ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థానము నీవే. పర్వతము పుట్టకు మునుపు, భూమి లోకము నువ్వు పుట్టింపకు మునుపు, యుగ యుగములు నీవే దేవుడువు. ఆమేన్. ఈవెన్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ నువ్వే యుగ యుగములకు దేవుడు. ನೀನೇ ಯುಗ ಯುಗಕ್ಕೂ ದೇವರು, యుగ యుగములకు నీవే దేవుడు, ಯುಗಾಂತರಗಿಂತ ದೇವರು. ಆಮೆನ್. అయితే యుగ యుగములకు ఆయనే దేవుడై ఉన్నాడు. ಆಮೆನ್. ಈ ಒಂದು ವಾಗ್ದಾನದ ಹೆಸರಿನಲ್ಲಿ ఈ ఒక వాగ్దానము, ఈ ఒక నామములో చూసేదైతే ಎಲ್ ಒಲಾಮ್ ಎಂಬುದಾಗಿ ಈ ತಿಂಗಳಿನ ವಾಗ್ದಾನದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. అయితే ఎల్ ఒలాం అనేసి ఈ ఒక నెలకు వాగ్దానములో మేము చూసాము. ಎಲ್ ಒಲಾಮ್, ఎల్ ఒలాం, ದ ಗಾಡ್ ಆಫ್ ఎవర్ లాస్టింగ్ ఎంಬುದಾಗಿ యుగ యుగములకు నీవే ఆయనే దేవుడు. ನಿತ್ಯ ನಿರಂತರನಾಗಿರುವ ದೇವರು, నిత్య నిరంతరముగా ఉండే దేవుడు, ನಿತ್ಯಕ್ಕಿರುವಂತ ದೇವರು, నిత్యము ఉండే దేవుడు, ಸಕಲ ಸೃಷ್ಟಿಯನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡುವ ದೇವರು, సృష్టిని నియంత్రణములో పెట్టుకునే ఆ దేవుడు, ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿಯೂ ನಮ್ಮ ಜೊತೆ ಇರುವ ದೇವರು, అన్ని సమయములో మా తోడై ఉండే దేవుడు, ಗಾಡ್ ಆಫ್ ಏಜಸ್, ಕಾಲಗಳ ಕರ್ತನು. అయితే కాలానికి ఉండే దేవుడు, ದ ಅನ್ಚೇಂಜಬಲ್ ಗಾಡ್, ಬದಲಾಯಿಸಕ್ಕೆ ಆಗದೆ ಇರುವಂತ ದೇವರು, ఎన్నటికీ వేరే కాకుండా ఉండే రకంగా ఉండే దేవుడు. ಆಮೆನ್. ಕಾಲಗಳಿಗೆ ಮಿಗಿಲಾದವನು, ಮೇಲಾದವನು, కాలానికి కంటే ఎక్కువై ఉండే ఆయన దేవుడు. ನಾವು ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಆತನನ್ನ ಅಡಗಿಸಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. అయితే ఒక కాలంలో ఆయన్ని దానిలో పట్టబడడానికి అవ్వదు. ಅವನು ಕಾಲಾದಿತ. ఆయనకి కాలమే లేకుండా ఉండే ఆ దేవుడు. ಆತನನ್ನ ಒಂದು ಕಾಲಕ್ಕೆ ಒಳಪಡಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. అయితే ఆయన ఒక కాలానికి ఆయన తీసుకురావడానికి కాಲ ಇದೆ. అయితే మాకి ఒక సమయము ఉంది. ನಮಗೆ ಕೆಲವು ನಿರ್ದಿಷ್ಟವಾದಂತ ಸಮಯ ಇದೆ. అయితే మాకి ఒక నిర్దిష్టమైన ఒక సమయము ఉంటుంది. ನಮಗೆ ಏನ್ ಸಮಯ ಇದೆ? ಮನುಷ್ಯನು 70 ವರ್ಷ ಬಲ ಹೆಚ್ಚಾದ್ರೆ 80 ವರ್ಷ. ಕೀರ್ತನೆಗಾರನು ಹೇಳ್ತಾನೆ 90ನೇ కీర్తనలో చెప్తుంది 70 ఏండ్లు బలం ఎక్కువైతే 80 ఏండ్లు. ಎಲ್ಲ ರಾಸಿ 100 ವರ್ಷ ఎక్కువైతే 100 ఏండ్లు. ಗ್ರಾಂಟೆಡ್ 100 ವರ್ಷ. ದಟ್ ಇಸ್ ಒಂದು ಟೈಮ್ ಲಿಮಿಟ್. అయితే ఆ 100 ఏళ్ళు అది ఒక నియమితమైన ఒక సమయం. ಮೇಲೆ ನಾವು ನೋಡಕ್ ಆಗೋದಿಲ್ಲ. దానికంటే ఎక్కువగా మేము చూడడానికి ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ అయితే ఎల్వలాం అని చూసేదైతే గాడ్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్, ఆయన యుగములకు దేవుడు. ఇద్దను, ఆయన ఉన్నాడు, అతను ఇದ್ದಾನೆ, ఆయన ఇప్పుడు ఉన్నాడు, ఇರುತ್ತಾನೆ. ఆయన ముందుకు ఉండేవాడు. ನಾವು ಇದ್ದೇವು, మేము ఉన్నాము, ಇವತ್ತು ಇರುತ್ತೇವೆ, ఈ రోజు ఉన్నాము, ಮುಂದೆ ಇರುತ್ತೇವಾ ಗೊತ್ತಿಲ್ಲ, ముందుకు ఉంటామా అది లేదో తెలియదు. God is there, ఇద్దను. అయితే దేవుడు ఆయన వెనక ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇరుತ್ತಾನೆ, ముందుకు ఉంటాడు. God is everlasting God. ఆయన ఈ యుగములకు దేవుడు, ನಿತ್ಯನಾದ ದೇವರು, ఆయన నిత్యము కలిగిన దేవుడు. ಒಂದು ಕಾಲಕ್ಕೆ ಒಳಪಡಿಸಲು ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. ఆయన్ని ఒక కాలానికి ఆయన తీసుకోవడానికి అవ్వదు. ಮೋಸೆ ದೇವರ ಬಳಿಗೆ ಕೇಳ್ತಾನೆ, ದೇವರ ನಿನ್ನ ಹೆಸರು ಏನಂತ ನಾನು ಹೋಗಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ಹೇಳಲಿ. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుడా ఇశ్రాయేల్ ప్రజలకు నీ పేరు ఏమని చెప్పాలి అని ದೇವರು అడిగినప్పుడు ಹೇಳ್ತಾರೆ, ಐ ಆಮ್ ದಟ್ ಐ ಆಮ್, ಇರುವಾತನಾಗೆ ಇರುವಾತನು, నేను ఉండేవాడే ఉండేవాడిని అని దేవుడు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ಈಗ ನೀವು ನನ್ನ ಹತ್ರ ಬಂದ ಹೆಸರು ಕೇಳ್ತೀರಾ, ನಿಮ್ಮ ಹೆಸರು ಏನು? ఇప్పుడు మీరు వచ్చి నా దగ్గరికి వచ్చి నా పేరేంటని మీరు ನಾನು అడుగుతారు. ಇರುವಾತನಾಗೆ ಇದ್ದೀನಿ ಅಂತ ನಿಮ್ಗೆ ಹೇಳಿದ್ರೆ ಹೆಂಗಿರುತ್ತೆ? నేను ఉండే
ಕೋಪ ಬರುತ್ತೆ. ఉండేవాని రకంగానే ఉండాను అంటే మీకు ఎలా కోపం వస్తుంది? ನಿಮ್ಮ ಹೆಸರು ಕೇಳಿದ್ರೆ ಏನ್ ಹೇಳ್ತೀರಾ? మీ పేరు అడిగితే ఏం చెప్తున్నారు? ಈಗ ದೇವರು ಹಾಗೆ ಹೇಳ್ತಾರೆ. ఇప్పుడు దేవుడికి So, అలాగే ಅದರ చెప్తున్నారు. ಅರ್ಥ ಏನು? దాని అర్థం ನಾನು ఏంటంటే ಇರುವಾತನಾಗಿಯೇ ನಿರಂತರವಾಗಿ ಇರುವಾತನು. నేను ఉండే రకంగానే నిరంతరము ఉండే ಆತನಿಗೆ దేవుడని. ಒಂದು ಹೆಸರನ್ನ ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఆయనకి ఒక పేరు చెప్పడానికి He కూడా is a అవ్వదు. God. అయితే ఆయనే ಆತನು దేవుడు, everlasting God. ఆయన యుగములకు ಆಮೇಲೆ దేవుడు. ಎಷ್ಟು ಜನ ಆದಮನನ್ನು ನೋಡಿದ್ದೀರಾ? ఎంతమంది ఆదాముని చూసి ఉన్నారు? ಇಲ್ಲ. లేదు, తెలియదు. ಆದ್ರೆ ಆದಾಮನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಿದ ಅದೇ ದೇವರನ್ನು ಇವತ್ತು ನಾವು ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ అయితే ಇದ್ದೀವಿ. ఆదాము ఆరాధించిన దేవుణ్ణి మేము కూడా ఈ రోజు ಎಷ್ಟು ಜನ ఆరాధిస్తున్నాము. ನೋಹನನ್ನು ನೋಡಿದ್ದೀರಾ? ఎంతమంది నోహాన్ని చూసి Nobody ఉన్నారు? know. ఎవరు But చూడలేదు. ನೋಹನನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಿದ ಅದೇ ದೇವರನ್ನ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ అయితే ಇದ್ದೀವಿ. నోహాను ఆరాధించిన దేవుణ్ణి మేము ಎಷ್ಟು ಜನ ఆరాధిస్తున్నాము. ಅಬ್ರಹಾಮನ ನೋಡಿದ್ದೀರಾ? ఎంతమంది అబ్రాహాముని చూసి ఉన్నారు? ನೋ, ಯಾರು ನೋಡಿಲ್ಲ. ಆದ್ರೆ లేదు. ಅಬ್ರಹಾಮನ ಆರಾಧನೆ ಮಾಡಿದ ದೇವರನ್ನೇ ನಾವು ಆರಾಧನೆ ఎవరు ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. చూడలేదు. అబ్రాహాము ఆరాధించిన దేవుణ్ణి మేము ಎಷ್ಟು ಜನ ఆరాధిస్తున్నాము. ಈಸಾಕನ್ನು ನೋಡಿದ್ದೀರಾ? ఎంతమంది ఈసాకుని చూసి ಎಷ್ಟು ఉన్నారు? ಜನ ಯಾಕೋಬನ ನೋಡಿದ್ದೀರಾ? ఎంతమంది యాకోబుని చూసి ఉన్నారు? ಎಷ್ಟು ಜನ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರನ್ನ ನೋಡಿದ್ದೀರಾ? ఎంతమంది ఇశ్రాయేల్ ప్రజలను చూసి ఉన్నారు? ದಾವೀದನ ನೋಡಿದ್ದೀರಾ? ಇಲ್ಲ. లేదు. ఎంతమంది దావీదుని చూసారా? ಎಷ್ಟು ಜನ లేదు. ದಾನಿಯೇಲನ ನೋಡಿದ್ದೀರಾ? ಇಲ್ಲ. దానియేలు ఎవరు చూసారా? But అది కూడా లేదు. ಅವರು ಆರಾಧನೆ ಮಾಡಿದ ಅದೇ ದೇವರನ್ನೇ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే వాళ్ళందరూ ఆరాధించిన ಅವರ దేవుని మేము ಕಾಲಗಳು ఆరాధిస్తున్నాము. ಬಂತು, ಮುಗಿದು ಹೋಯಿತು. వాళ్ళ కాలాలు వచ్చాయి, ముగిసిపోయాయి. ದೇವರು ನಿರಂತರನಾಗಿದ್ದಾನೆ. అయితే దేవుడు నిరంతరముగా మా మధ్యలోనే ఉన్నాడు. ನಿನ್ನೆ, ಇಂದು, ಎಂದು ಮಾರ್ಪಡದಂತ ఆయన నిన్న, ఈ రోజు, రేపు ఎన్నడూ మారబడిన ఒక Unchangeable దేవుడు. God. ఆయన ఎప్పుడు మారపడు కాని ఒక దేవుడు. ಆತನನ್ನು ಬದಲಾಯಿಸಲು ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. ఆయన చేంజ్ చేయడానికి అవనే అవ్వదు. So is a God. ఆయన దేవుడు. ಎಲ್ ಒಲಾಮ್. ఎల్ ఒలా. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ పాత నిబంధనలో చూసేదైతే ಆತನು ಕಾಲಾತೀತ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ಆತನು ಕಾಲಕ್ಕೆ ಒಳಪಡುವುದಿಲ್ಲ. అయితే ఆయన ఏ ఒక కాలంలో కూడా దాన్ని ఆయన తీసుకోవడానికి అవ్వదు. చరిత్రలో ನಮ್ಮ కానీ, ಜೀವನಕ್ಕೆ, మా ఒక జీవితానికి కానీ, ಕಾರ್ಯಗಳಿಗೆ ಒಂದು ಕಾಲ ಇದೆ. ದೇರ್ ಇಸ್ ಎ ಟೈಮ್ ಲಿಮಿಟ್. ప్రతి ఒక్క కార్యానికి ఒక సమయము నియమించబడి ಆದ್ರೆ ఉంటుంది. ದೇವರಿಗೆ ಟೈಮ್ ಲಿಮಿಟ್ అయితే దేవునికి సమయము నియమితమే లేదు. హల్లెలూయా. ಅಲ್ಫಾ, ఆయన ఆ అల్ఫా, ಆತನು ಒಮೇಗಾ, ఆయన ఒమేగా, ಆತನು ಸರ್ವಕ್ಕೆ ಕರ್ತನು, ఆయన సర్వానికి కర్తుడై ಹಳೆ ఉన్నాడు. ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, పాత నిబంధనలో even చూసేదైతే, ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, ఆది కాండములో చూసేదైతే ದೇವರು ಅನೇಕ ಆತನ ಹೆಸರುಗಳನ್ನ ಪ್ರಕಟಿಸ್ತಾರೆ. ఆయన పేర్లే అనేక చోటున చెప్తున్నాడు. ನಾವು ಯಾವಾಗ ದೇವರ ನಾಮವನ್ನು ಅರಿತುಕೊಳ್ತೇವೆ, మేము ఎప్పుడంత దేవుని నామాన్ని ಯಾವಾಗ తెలుసుకుంటామో, ನಮಗೆ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಮನಸ್ಸು ಬರ್ತದೋ, ఎప్పుడు దాని గురించి అర్థం చేసుకునే ఒక మనసు ಆಗ వస్తుందో, ಮಾತ್ರ ದೇವರು ತನ್ನ ಕಾರ್ಯಗಳನ್ನು ಪ್ರಕಟಿಸ್ತಾರೆ. అప్పుడు మాత్రమే దేవుని ఆయన కార్యాన్ని మాకు ప్రకటన ಗಲಾತ್ಯದಲ್ಲಿ చేస్తాడు. ನೋಡುವಾಗ గలాత్యలో చూసేదైతే ಪೌಲನು ಬರೆಯುತ್ತಾರೆ, పౌలుడు ఇలాగ రాస్తున్నాడు, ಕಾಲವು ನೆರವೇರಿದ ಮೇಲೆ, ಕಾಲವು ಪರಿಪೂರ್ಣ ಆದಾಗ, కాలము పరిపూర్ణంగా జరిగిన తరువాత, when people can understand the day, ಜನಗಳು ಯಾವಾಗ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಸಮಯ ಬಂದಾಗ, జనులు ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ఆ ఒక సమయం ಆಗ వస్తుందో, ಯೇಸು ಸ್ವಾಮಿ ಮನುಷ್ಯನಾಗಿ ಜನಿಸಿ ಬಂದ. అప్పుడు యేసు ప్రభు మనిషిగా జనించి వచ్చాడు. ವಾಗ್ದಾನ ಮಾಡಲ್ಪಟ್ಟಿತ್ತು ಜೆನಿಸಿಸ್ ನಲ್ಲಿ, ಆದಿಗಂಟದಲ್ಲಿ. ఆ ఆది కాండములో వాగ్దానము చేయబడింది, ఆయన జన్మమిస్తాడని, ಯೇಸು ಸ್ವಾಮಿ ಹುಟ್ಟಿ ಬರ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಆದಿಗಂಟದಲ್ಲಿ యేసు ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ప్రభు వస్తాడని ఆది కాండంలో చెప్పబడి ಬಟ್ ఉంది. 2,000ಗಳಿಗಿಂತ ಮೇಲಾಗಿ ಆಯಿತು ಅದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು. అయితే 2000 సంవత్సరాల తర్వాత ಪ್ರವಾದಿಗಳು ಹೇಳಿದರು, ప్రవక్తలు చెప్పారు, ಅನೇಕ ರಾಜರುಗಳು ಕೂಡ ಅದನ್ನು ಹೇಳಿದರು. అనేక రాజులు కూడా దాని గురించి ಅದನ್ನು చెప్పారు. ನಡೆಯುವ ಸಮಯವು ಅವರು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಸಮಯದಲ್ಲಿ ಮಾತ್ರ అయితే అది జరిగేది ఎప్పుడంటే వాళ్ళు అర్థము చేసుకునే ఒక ಯೇಸು సమయం ಸ್ವಾಮಿ వచ్చినప్పుడే ಹುಟ್ಟಿ ಬಂದರು. యేసు ప్రభు జనించి వచ్చాడు. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವಾಗ సత్యవేదంలో చూసేదైతే ದೇವರು ತನ್ನನ್ನು ಪ್ರಕಟಿಸುವ ಸಮಯಗಳಲ್ಲೆಲ್ಲ, దేవుడు ఆయన ప్రకటించే ప్రతి ఒక్క చోటు ಯಾವಾಗ ಎಲ್ಲ ಅದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಸಾಧ್ಯನೋ, దాన్ని ఎప్పుడంత అర్థము చేసుకోవడానికి సాధ్యమై ಯಾವಾಗ ఉంటుందో, ಆ ದೇವರ ಕಾರ್ಯವನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಸಾಧ್ಯನೋ, దేవుని యొక్క కార్యాన్ని అర్థము చేసుకునే ಆ ಸಮಯದಲ್ಲಿ ಮಾತ್ರ ಆತನು ಪ್ರಕಟಿಸ್ತಾ ಇದ್ದನು. అప్పుడు మటుకుమే ఆయన ప్రకటిస్తాడు. ನಮ್ಮ ಟೈಮ್ ಲಿಮಿಟ್ ಆತನ ದೃಷ್ಟಿನಲ್ಲಿ ಇದೆ. అయితే మా ఒక సమయ నియమితము ఆయన చేతిలో ఉంది. ನಾವು ಅದನ್ನು ಬದಲಾಯಿಸಲು ಸಾಧ್ಯ మేము ಇಲ್ಲ. దాన్ని చేంజ్ చేసేదానికి అవ్వదు. ದೇವರು అయితే ಈ దేవుడు ಸಮಯಕ್ಕೆ ಒಳಪಟ್ಟವನಲ್ಲ, అయితే ఈ సమయంలో ఆయన ಆ దానిలో ಸಮಯಕ್ಕೆ ఉండేవాడు, ಮೇಲಾದವನು. దానికంటే ఎత్తైన వాడు. ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಆತನು ನೋಡುವಾಗ ತುಂಬಾ ಸರಳವಾಗಿ అయితే ನೋಡುತ್ತಾನೆ. మా జీవితాన్ని ఆయన చూసేదైతే చాలా సాధారణంగా He చూస్తాడు. know that my birth, ನನ್ನ ಒಂದು ಜನನ ಆತನಿಗೆ ಗೊತ್ತು. అయితే నా ఒక జననము ఆయనకి తెలుసు. He know that my
death. నా మరణము కూడా ఆయనకి తెలుసు. ಆತನಿಗೆ ಹೇಳ್ಬೇಕಾಗಿಲ್ಲ, ఆయనకి చెప్పడం అవసరం లేదు. Already ಆತನ ಮೇಲಿಂದ ನೋಡುವವ, ఆయన పై నుండి చూసేవాడు, అన్ని తెలిసినవాడు. ఆయన ఎల్ ఓలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్ ఓలా, ఎల్ ఓలా. ಆತನ ಕಾಲಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ఆయన సమయానికి సరిగా ಆತನು ಯೋಚನೆ ಮಾಡಿ ಬರೆಯುವವನಲ್ಲ, ఆయన యోచించి రాసేవాడు ఆల్రెడీ ಪ್ಲಾನ್ ಉಳ್ಳವನು. ఆయన ముందుగానే యోచించి పెట్టిన ಈಗಾಗಲೇ కార్యములు ಆತನು ఉన్నాయి. ತನ್ನ ಒಂದು ಯೋಜನೆಯಲ್ಲಿ ಇಟ್ಟಿರುವ ಆತನು. ఆయన ఇంతకు ముందుగానే తన యోచనలో పెట్టిన ఆయన. ಕೀರ್ತನೆಗಾರನು ಹೇಳುವಾಗ ಹೇಳುತ್ತಾನೆ, కీర్తన గ్రంథంలో ఇలాగ చెప్తుంది, ನನ್ನ ಪಿಂಡವು ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿ ಉಂಟಾಗುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ನಿನ್ನ ಕಣ್ಣುಗಳು ನನ್ನನ್ನು ಕಂಡಿತ್ತು. అయితే You know that. నేను గర్భములో ఉండే సమయంలో నీ కన్నులు నన్ను చూసాయి అని ನಾನು చెప్పబడుతుంది. ಗರ್ಭದಲ್ಲಿ ರೂಪಕೊಂಡಾಗಲೇ ನಿನ್ನ ಕಣ್ಣುಗಳು ನನ್ನನ್ನು ಕಂಡಿತ್ತು. నేను గర్భములో రూపము ధరించక ముందే నువ్వు నన్ను చూసావని. ఎలుబుగలు ಬಂದಾಗ నా ఎముకలు వచ్చినప్పుడు, ಅಂಗಗಳು ರೂಪಕೊಂಡಾಗ అంగాంగాలు రూపము ದೇವರೇ ನಿನ್ನ ధరించినప్పుడు, ಕಣ್ಣುಗಳು ನನ್ನನ್ನು ಕಂಡಿತ್ತು. దేవుడా నీ కన్నులు నన్ను చూసాయి. ದೇವರ ಕಣ್ಣುಗಳು ಕಂಡಿತ್ತು. దేవుని కన్నులు మమ్మల్ని చూసాయి. ఎవರ್లాస్టింగ్ గాడ్. ఆయన నిత్యము ఉండే సదా దేవుడు, కాలకు ఇರುವ దేవుడు, ఆయన యుగములు ఉండే దేవుడు, ಎಂದೆಂದಿಗೂ ಇರುವ ದೇವರು, ఆయన ఎప్పుడు ఉండే దేవుడు. ನಾವು ಮುಂದೆ ಕಾಲದಲ್ಲಿ ನೋಡುವಾಗ అయితే మేము ముందే కాలం, ನಮ್ಮ ಮುಂದೆ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳು ಇದ್ದರು, మా వెనక ఉండే మా పితృలు ఉండే ಅವರ సమయంలో, ತಂದೆ ತಾಯಿಗಳು ಇದ್ದರು, అంటే వాళ్ళ తండ్రి తల్లిలు ఉండే ಅವರ ತಂದೆ సమయంలో ತಾಯಿಗಳು ಇದ್ದರು, వాళ్ళకి తల్లిదండ్రులు ಅವರ ఉన్నారు, ತಂದೆ ತಾಯಿಗಳು ಇದ್ದರು. వాళ్ళకి తల్లిదండ్రులు ಈ ఉన్నారు. ರೀತಿಯಲ್ಲಿ ಎಷ್ಟು ತಲೆಮಾರುಗಳನ್ನ ನಾವು ಹೇಳಲು ಸಾಧ್ಯ? ఇలాగా ఎంత సంతానం మేము చూడడానికి ಒಂದು అవుతుంది? ಎರಡು, ఒకటి రెండు. ನಿಮ್ಮ ತಾತನ ಹೆಸರು ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯನಾ? మీ యొక్క తాతల పేర్లు చెప్పడానికి అవుతుందా? ನಿಮ್ಮ ತಾತನ ಹೆಸರನ್ನು ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯನಾ? తాత పేరు చెప్పడానికి అవుతుందా? ತಾತನ ಹೆಸರು ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯನಾ? తాతల తాత వాళ్ళ పేరు చెప్పడానికి అవుతుందా? 3 to 4 ನಾವು ಹೇಳಬಹುದು. అయితే మేము మిగతా అంటే ఒక 2-3 ಮಿಕ್ಕಿದ್ದು ನಾವು చెప్పవచ్చు. ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. మిగతా ఏది మా వల్ల ಬಟ್ చెప్పడానికి ನಮ್ಮ అవ్వదు. ಎಲ್ಲ ತಾತನಿಗಿಂತ ಆ ಕಾಲಗಳ ಎಲ್ಲವನ್ನು ಕಂಡಂತ ದೇವರು ನಮ್ಮ ದೇವರು. అయితే మా తాతల కంటే వాళ్ళందరి కాలము తెలిసిన దేవుడు మా దేవుడు. God of everlasting. ఆయన నిత్యము ఉండే దేవుడు. ఆదికాండದಲ್ಲಿ ఆదికాండములో ಆತನು ಎಲಿಯೋನಾಗಿ ತನ್ನನ್ನು ఆయన ಪ್ರಕಟಿಸ್ತಾನೆ. ఎలియోయి రకంగా మాకు ఉన్నతನಾದ ದೇವರು, ఆయన ఉన్నతము ಎಲ್ కలిగిన ರೋಯಿಯಾಗಿ దేవుడు. ಪ್ರಕಟಿಸುತ್ತಾನೆ. ఎల్ రోయి ఆ రకంగా మాకు కనిపిస్తున్నాడు. ಕಾಣುವ ದೇವರು, ఆయన కనిపించే ಎಲ್ దేవుడు. ಶಡಾಯ್, ఎల్ షెడాయ్, ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು, సర్వశక్తిమంతుడైన ಎಲ್ దేవుడు. ಹೋಲೇ ಇಸ್ರಾಯೇಲ್, ఎల్ లేస్ట్రేల్, ಇಸ್ರಾಯೇಲಿನ ದೇವರು, ఇశ్రాయేల్ దేవుడు. ಹೇಲ್ ಬೆಥೇಲ್, హేల్ బెతేల్, ಬೆಥೇಲಿನ ದೇವರು. బెతేల్ ఒక దేవుడు. ಪ್ರತಿಯೊಂದು ದೇವರ ನಾಮಗಳು ప్రతి ఒక దేవుని యొక్క ಅದು నామము ಸಂಪೂರ್ಣವಾದ ಆತನ ಗುಣಗಳನ್ನ ಒಳಗೊಂಡಿದೆ. ఆయన ఒక గుణాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ಆ ದೇವರ ಗುಣಗಳು, ఆ దేవుని గుణములు, ದೇವರ ಕ್ರಿಯೆಗಳನ್ನ ನೋಡುವಾಗ ఆయన క్రియలను చూసేదైతే ಆತನಿಗೆ ಒಂದು ಹೆಸರಿಟ್ರು ಅಷ್ಟೇ. దానికి వల్ల ఒక పేరు But ಆ పెట్టారంటే, ರೀತಿನಲ್ಲಿ ಆತನಿಗೆ ಹೆಸರಿಡಬೇಕಂದ್ರೆ ఆ రకంగా ఆయనకి పేరు పెట్టాలంటే ಇವತ್ತು 330 ಕೋಟಿ ಹೆಸರು ಕೂಡ ಸಾಕಾಗುವುದಿಲ್ಲ. ఈ రోజు 330 కోట్ల పేర్లు కూడా చాలవు. ಎಷ್ಟೋ ಹೆಸರುಗಳು ಹೇಳಬಹುದು. ఎన్నో పేర్లు కూడా పెట్టవచ్చు. So is a God of God, ఆయన దేవునికి దేవుడై ఉన్నాడు. everlasting God, ఆయన నిత్యము దేవుడై ఉన్నాడు. ನಿರಂತರನಾಗಿರುವ ದೇವ. ఆయన నిత్యము ఉండే దేవుడై ఉన్నాడు. ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಕಾಲದಲ್ಲಿ ಇದ್ದೇವೆ ಅಷ್ಟೇ. We are in some times. మేము కొద్ది సమయములో మట్టుకుమే ఉన్నాము. ನಮಗೆ ಒಂದು ಟೈಮ್ ಲಿಮಿಟ್ ಇದೆ ಅಷ್ಟೇ. వాక్య నియమితమైన ఒక సమయం ఉంది ಆಮೇಲೆ ನೋಡಿ, అంతే. ಕೀರ್ತನೆಗಳು 135ನೇ ಕೀರ್ತನೆ కీర్తన గ్రంథములో 135 గ్రంథ 13ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವ 13ನೇ ವಾಕ್ಯ ಓದುವಾಗ ಕೀರ್ತನ ಗ್ರಂಥము 135:13 135:15 ಯೆಹೋವನೇ ನಿನ್ನ ನಾಮವು ಶಾಶ್ವತವಾದದ್ದು. ಯೆಹೋವನೇ ನೀನು ತಲಾಂತರಕ್ಕೂ ಸ್ಮರಿಸಲ್ಪಡುತ್ತಿ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. 135 ಕೀರ್ತನ ಗ್ರಂಥ ತೆಲುಗಿನಲ್ಲಿ 135:13 యెహోవా యెహోవా నీ నామము నిత్యము నిలుచును. నిత్యము. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. ఆమేన్. తలాంతరకు తరతరములు ఉండెను. రిమెంబరెన్స్ బై ద జనరేషన్స్. అయితే తరతరములు ఆయన నామము ಇವತ್ತು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఈ రోజు మేము చూస్తున్నాము. ನಮ್ಮ ಮಕ್ಕಳು ನೋಡುತ್ತಾರೆ. రేపు మా పిల్లలు ದೇವರ చూస్తారు. ಬರುವನ ತಡವಾದರೆ ಮಕ್ಕಳು ನೋಡುತ್ತಾರೆ. దేవుడు వచ్చేది రాకడ లేట్ అవుతుంది. ఇంకా ಮಕ್ಕಳ ಮಕ್ಕಳು ನೋಡುತ್ತಾರೆ. వాళ్ళ పిల్లలు చూస్తారు. God is the same God. అయితే ఆయన That is ఒకే రకంగా ఉండే దేవుడు. ఆయనే ఎల్ ఆమేన్. ಆತನನ್ನು ಅರಿತುಕೊಳ್ಳುವಾಗ ఆయన్ని తెలుసుకునే సమయంలో ಏನಾಗ್ತದೆ? ఏం జరుగుతుంది? ಆಮೇನ್. 91ನೇ ಕೀರ್ತನೆ 14ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳುತ್ತದೆ. 91వ కీర్తన 14లో చెప్తుంది. 91ನೇ ಕೀರ್ತನೆ 14ನೇ ವಾಕ್ಯ. 91:14 ಆತನು ನನ್ನನ್ನು ಅಶಕ್ತನಾಗಿರುವುದರಿಂದ
ಅವನನ್ನು ರಕ್ಷಿಸುವೆನು, ನನ್ನ ನಾಮವನ್ನು ಅರಿತವನಾಗಿರುವುದರಿಂದ. ಹಾಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಹಾಲೆಲೂಯಾ. ಆತನ ನಾಮವನ್ನು ಅರಿತಿರುವುದರಿಂದ అతడు నా నామని నెరిగి ఉన్నాడు ಅವನನ್ನು కాబట్టి ಉದ್ಧರಿಸುವೆನು. ఆయన్ని గణపరుస్తాను. When you know that the name of the Lord, అయితే దేవుని యొక్క నామాన్ని ఎరిగిన ದೇವರ వాడిని దేవుడు ನಾಮದ గణపరుస్తాడు. ಬಲಗಳನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವ, దేవుని యొక్క నామ ఒక బలాన్ని ದೇವರ ನಾಮದ తెలుసుకున్న వాడిని, ಮಹತ್ವಗಳನ್ನು ಅರ್ಥ దేవుని యొక్క ಮಾಡಿಕೊಳ್ಳುವಾಗ నామని మహత్వాన్ని ಹೇಳ್ತಾರೆ, తెలుసుకున్న ಆತನನ್ನು వాడిని ನಾನು ಉದ್ಧರಿಸುವೆ. ఆయన గణపరుస్తాడు. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೇಲೆ ನಾವು ದೇವರನ್ನು ಅರಿತುಕೊಳ್ಳುತ್ತಾ అయితే మేము దేవుని ಆ ఎక్కువగా ಒಂದು తెలుసుకొని ತಿಳಿವಳಿಕೆಯಲ್ಲಿ ಬೆಳೆಯುತ್ತಾ ఆ ఒక జ్ఞానములో ఎక్కువగా ನಮ್ಮ వెళ్తుంటే ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ದೇವರು ನಿಲ್ಲಿಸುತ್ತಾರೆ. దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థానాల్లో పెడతాడు. ಅರ್ಥವಾಗುವಂತವರಲ್ಲ. ಹಾಲೆಲೂಯಾ. అర్థమయ్యే వాళ్ళందరూ హల్లెలూయా. ಶಬ್ದವಾಗಿ ಹಾಲೆಲೂಯಾ, ಶಬ್ದముతో హల్లెలూయా. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆತನು ನಮಗಿಂತ ಮುಂಜೆನೆ ಇದ್ದವನು. ఆయన మాకంటే ముందుగానే ఉన్నవాడు. ನಮ್ಮ ಕಾಲ ಮುಗಿದರೂ ಇರುವ ಆತನು. మా కాలం గడిచిపోయినా So కూడా he's ఆయన a ఉండేవాడు. God. ఆయనే దేవుడు. ನಾವು ಅವರನ್ನ ಒಂದು ಕಂಟೆಂಟ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. అయితే మనము ఒక నిర్దిష్టమైన ಆತನ ಒಂದು ನಿರ್ದಿಷ್ಟವಾಗಿ ಒಂದು ಕಾರ್ಯದಲ್ಲಿ ಒಳಪಡಿಸಲು ఒక ಸಾಧ್ಯವಿಲ್ಲ. నిర్దిష్టమైన ఒక సమయానికి ಅದಕ್ಕೆ తీసుకురావడానికి ದೇವರು అవ్వదు. ಇಸ್ರಾಯೇಲ್ಗೆ ಹೇಳಿದರು, అందుకే దేవుడు ఇశ్రాయేలుకి చెప్పారు, ನನ್ನ ಹೊರತು ನಿಮಗೆ ಬೇರೆ ದೇವರುಗಳು ಇರಬಾರದು, నన్ను వదిలితే మీకు ఏ దేవుడు కూడా మీకు లేడు, ನನಗೆ ಒಂದು ಸ್ವರೂಪವನ್ನು ಉಂಟು ಮಾಡಬಾರದು, ನನ್ನನ್ನು ಒಂದು ಸ್ವರೂಪವಾಗಿ ಉಂಟು ఏ ಮಾಡಬಾರದು. ఒక్క సారూప్యాన్ని కూడా నా పేరుతో మీరు ಯಾಕಂದ್ರೆ ಗಾಡ್ ಆತನಿಗೆ ಸ್ವರೂಪ ಇಲ್ಲ. ఎందుకంటే ఆయనకి ఎలాంటి ಒಂದು స్వరూపము లేదు. ಸ್ವರೂಪವನ್ನು ಆತನಿಗೋಸ್ಕರ ಉಂಟು ಮಾಡಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఆయన కొరకు ఏ ఒక్క స్వరూపాన్ని కూడా నిర్మించడానికి అవ్వదు. God. ఆయనే దేవుడు. ನೋಡಿ, ಯೆಹೋವನೇ, ನಿನ್ನ ನಾಮವು ಶಾಶ್ವತವಾದದ್ದು. చూడండి, యెహోవా నామము శాశ్వతమైనది. ಯೆಹೋವನೇ, ನೀನು ತಲಾಂತರಕ್ಕೂ ఇరువాతను. యెహోవా తరతరములుగా ఉండేవాడు. the God's name endure forever, ఎందెందిಗೂ ఇరువదు. అయితే ఆయన నామము నిత్యము ఉండే నామము. హల్లెలూయా, ಆಮೆನ್. హల్లెలూయా. ಆಹಾ, ಒಂದು ಕಾಲಗಳು ನಾವು ಬರುವಾಗ ಮಾತ್ರ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಲು అయితే ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. ఆ ఒక కాలాలు వచ్చినప్పుడే ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಕೂಡ సత్యవేదంలో చూసేదైతే ಎಲ್ಲರಿಗೂ ಎಲ್ಲ ಕಾರ್ಯ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇರಲಿಲ್ಲ. అందరికి అన్ని కార్యములు అర్థమవ్వవు. ದೇವರು ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ಎಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತಾ ಇರಲಿಲ್ಲ. అయితే దేవుడు అన్నిని అందరికి చెప్పాడు. ನಿಮಗೆ ಒಂದು ರಹಸ್ಯ ಗೊತ್ತಾ? మీకు ఒక రహస్యం తెలుసా? ನೋಹನನ್ನ ಅಬ್ರಹಾಮನು ನೋಡಿಲ್ಲ. నోహాన్ని అబ్రహాము చూడలేదు. ಅಬ್ರಹಾಮನಿಗೆ ನೋಹನ್ ಬಗ್ಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. అబ్రహాముకు నోహ గురించి తెలియదు. ಅಬ್ರಹಾಮನ ಕಾರ್ಯಗಳನ್ನು ಇವು ಆ ಒಂದು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಓದುವಾಗ ನಾವು ಕಂಟಿನ್ಯೂ ಆಗಿ ಓದಿತೀವಿ ಅಷ್ಟೇ. అయితే ఆ సత్యవేదంలో చదివేదైతే మేము చూస్తాం అంతేనే. ಇವತ್ತು ನಮಗೆ ಗೊತ್ತಿದೆ, అయితే ఈ రోజు మాకు ಆಗ తెలుసు. ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఆ రోజు వాళ్ళకు దాని గురించి ಹೇಗೆ ದೇವರು ಅವರಿಗೆ ಮಾಡಿದ್ರು ಇವರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. వాళ్ళు ఎలాగ చేశారని వీళ్ళకి తెలియదు. ಇವರನ್ನ ಹೇಗೆ ದೇವರು ನಡೆಸ್ತಿರು ಗೊತ್ತಿಲ್ಲ. దేవుడు ఎలా నడిపించాడో ಇವತ್ತು ನಮಗೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అయితే ఈ రోజు సత్యవేదంలో రాయబడి ఉంది. ಸ್ಟೆಪ್ ನಮಗೆ ಅರ್ಥವಾಗುತ್ತಾ ಇದೆ. దాన్ని చదివినప్పుడు మాకు ఒక స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. అయితే దేవుడు కాలಗಳನ್ನ కాలాన్ని సుందరವಾಗಿ ನಡೆಸಿ ಬರ್ತಾ ಇರುವಾಗ సుందరముగా నడిపించి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ಆತನು ಹೇಗೆ ನಮ್ಮನ್ನ ನೋಡ್ತಾರೆ? ఆయన ఎలాగ మమ్మల్ని ఎల్వలాం ಅಂದ್ರೆ ಆತನು ಕಾಲಕ್ಕೆ ಒಳಪಟ್ಟವನಲ್ಲ. ఆయన కాలం లోపలే ಇಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ఇక్కడ నిలబడి ನೋಡಿದ್ರೆ ನಮ್ಮ ಪಾಸ್ಟ್ అతనికి కాణుತ್ತದೆ, ನಮ್ಮ ಕಳೆದ ದಿನಗಳು ಅతನಿಗೆ ಕಾಣುತ್ತದೆ. అయితే ఇక్కడ నిలబడి చూసేదైతే మా గడిచిన దినములు ఆయనకి ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಈಗ ಏನ್ ನಡೆಯುತ್ತಿದೆ ಎಂಬುದಾಗಿ ಆತನಿಗೆ ಕಾಣುತ್ತದೆ. ఇక్కడ చూస్తే ఏం జరుగుతుందో అది ಆ ಕಡೆ ನೋಡಿದ್ರೆ ಏನು ನಡೆಯುತ್ತಿದೆ ಎಂಬುದಾಗಿ ಆತನಿಗೆ ಕಾಣುತ್ತದೆ. వైపు చూస్తే ఏం జరగబోతుందని ನಮ್ಮ ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು ಅರಿತಿರುವ మా సకల కార్యము తెలిసి ఉండే దేవుడు. హెల్లోలా హెల్లోలా ಆಮೆನ್ ಹೇಳಿ ನೋಡೋಣ. హెల్లోలా చెప్పండి. హెల్లోలా ಆಮೆನ್ ಹೇಳೋಣ. హెల్లోలా చెప్పండి. హెల్లోలా ఎవర్ లాస్టింగ్ గాడ్. ఆయన నిత్యము ఉండే దేవుడు. ಟೈಮ್ ಲಿಮಿಟ್ ಅಲ್ಲ. ఆయనకి సమయ నియమం మనుషునికి లేదు. టైం లిమిట్ ಇದೆ. మనిషికి ఒక వ్యక్తికి ದೇವರಿಗೆ ಟೈಮ್ ಲಿಮಿಟ್ ಅಲ್ಲ. అయితే దేవునికి లేదు. ఆదికాండ పుస్తక 21ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ, ఆదికాండము 21వ అధ్యాయంలో వచ్చేదైతే 22ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದುವಾಗ, 22వ వాక్యము 21ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಾಕ್ಯ, 21వ అధ్యాయము 22వ ಆ వాక్యం. ಕಾಲದಲ್ಲಿ ಅಭಿಮೇಲೆಕನು ఆ కాలమందు ತನ್ನ అబీమెలెకు ಸೇನಾಧಿಪತಿಯಾದಂತ అతని సేనాధిపతి అయిన ಪಿಕೋಲನ ಸಮೇತ అబ్రహాముతో ನೀನು ಮಾಡುವ ಎಲ್ಲಾ ಕೆಲಸಗಳಲ್ಲಿಯೂ నువ్వు చేసే పనులన్నీ ದೇವರು ನಿನ್ನ ಸಂಗಡ ಇದ್ದಾನೆ. దేవుడు నీ తోడై ఉన్నాడు. ಆಮೆನ್. ನಿನ್ನೊಂದಿಗೆ ಇದ್ದಾನೆ నీ తోడై ఉన్నాడు. నీకు తోడై ఉన్నాడు.
ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಬಿಮೆಲೆಕನು ಬಂದು అబీమెలెకు వచ్చి ಅಬ್ರಹಾಮನಿಗೆ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ, అబ్రహాముకు చెప్తున్నాడు, ನೀನು ಮಾಡುವ ಎಲ್ಲಾ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ నువ్వు చేసే అన్ని పనుల్లో కూడా ದೇವರು ನಿನ್ನ ಜೊತೆಗೆ ಇದ್ದಾನೆ, దేవుడు నీకు తోడై ಅದಾಗೆ ఉన్నాడు. ಕಾಣುತ್ತಾ ಇದೆ, అలాగే ಅದನ್ನು కనిపిస్తుంది, ನೋಡುತ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ దాన్ని ಹೇಳುತ್ತಾ చూస్తున్నాను అని చెప్తున్నాడు. ಆದಿಕಾಂಡ 20ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ఆదికాండం 20 అధ్యాయములో ಈ ಒಂದು 33ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ 33వ వాక్యము చూసేదైతే ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಮೊಟ್ಟ ಮೊದಲು ఈ స్థలములో మొట్టమొదటి ఒక చోటున ಎಲ್ ಒಲಾಮ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. హేల్ ఉలాం అని చెప్పబడుతుంది. ಆದಿಕಾಂಡ 21:33. ఆదికాండం 21:33. అబ్రహాము ಬೇರ್ಷೆಬಾದಲ್ಲಿ బెర్షెబాలో ಪಿಚ್ಚಿಲ ವೃಕ್ಷವನ್ನು ನೆಟ್ಟು ನಿತ್ಯ ದೇವರಾದ ಯೆಹೋವನ ಹೆಸರನ್ನು ಹೇಳಿಕೊಂಡು ಆರಾಧಿಸಿದನು. ಹಾಲೆಲೂಯಾ. ಅಬ್ರಹಾಮನು ಆಮೆನ್. ನಿತ್ಯವಾದ ದೇವರಾದ ಓದಿ. అబ్రహాము బెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షమును నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ಆಮೆನ್. ನಿತ್ಯವಾದ ದೇವರು. ಆಮೆನ್. నిత్య దేవుడైన ಹಾಲೆಲೂಯಾ. ನಿತ್ಯವಾಗಿರುವಂತ ದೇವರು, నిత్యము ఉండే దేవుడు, ನಿತ್ಯ ಕಾಲಕ್ಕೂ ಇರುವಂತ నిత్య ದೇವರು, కాలము ఉండే దేవుడు, God who live everlasting. ఆయన నిత్యము ఉండే దేవుడై ఉన్నాడు. ಆದಿಕಾಂಡ 21ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ఆదికాండం 21వ అధ్యాయములో ಒಂದು ಪ್ರಮುಖವಾದಂತ ಒಂದು ಘಟನೆ ನಡೀತಾ ಇದೆ. చాలా ఒక ప్రాముఖ్యమైన ఒక కార్యము జరుగుతుంది. 21ನೇ ಅಧ್ಯಾಯ ತೆಗೆದಿಟ್ಕೊಳ್ಳೋಣ. 21వ అధ్యాయం తీసుకుందాం. 21ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 21వ అధ్యాయములో ಅಬ್ರಹಾಮನಿಗೆ ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಸಮಸ್ಯೆ ಆದಂತ ಒಂದು ಕಾರ್ಯ ನಡೀತಾ ಇದೆ. ಏನಾಗ್ತಾ ಇದೆ? అక్కడ ఒక కార్యము జరుగుతుంది. ಅಬ್ರಹಾಮನ ಹೆಂಡತಿ ಸಾರಲು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಹೇಳಿದರು, అబ్రహాము భార్య సారాలు ఆమె చెప్తూ అబ్రహాము ಕೆಲಸದವಳು ಆಗಾರ್ ಇದ್ದಾಳೆ, ಆಗಾರನ್ನ ತೆಗೆದುಕೋ, ఆగారులో ఉంది ఆమెను తీసుకో, ಆಕೆಗೆ ಒಂದು ಮಗು ಹುಟ್ಟುತ್ತಾನೆ, ఆమెకి ఒక బిడ్డ పుడుతుంది, ಆತನು ಇಷ್ಮವೇಲ್. ఆయనే ఇస్మాయేల్. ಬಟ್ ಆತನು ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡಿದವನಲ್ಲ. అయితే దేవుడు వాగ్దానించిన ಅವರು ಬೆಳೆಯುತ್ತಾ ಬರುವಾಗ వాడు పెరిగి వచ్చే ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ಹಾಗೆ దేవుడు వాగ్దానము చేసిన ಸಾರಲ್ಗೂ ಒಂದು ಮಗನು ಹುಟ್ಟುತ್ತಾನೆ, సారలకు కూడా ఒక బిడ్డ పుడుతుంది, ಇಸಾಕನು. ఆయన పేరే ఇసాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ಅಬ್ರಹಾಮನು ಆದಿಕಾಂಡ 12ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ఆదికాండ 12వ అధ్యాయంలో ದೇವರು ಆತನಿಗೆ ವಾಗ್ದಾನ ಮಾಡಿ ಹೊರಗಡೆ ಕರೆದಾಗ దేవుడు వాగ్దానం చేసి ఆయన బయటికి పిలిచినప్పుడు ಹೊರಗಡೆ ಬಂದ. ఆయన బయటికి వస్తాడు. ಆಮೆನ್. ಯಾವುದನ್ನು ನೋಡಿ ಹೊರಗಡೆ ಬಂದ? ఏ దాన్ని చూసి బయటికి వచ్చాడు? హల్లెలూయా, హల్లెలూయా. ಅಬ್ರಹಾಮನು ಯಾವುದನ್ನ ನೋಡಿ ತನ್ನ ದೇಶವನ್ನು, ತನ್ನ ಕುಟುಂಬವನ್ನು, ತನ್ನ ಮನೆಯನ್ನು ಬಿಟ್ಟು ಬಂದ. అబ్రహాము ఏ దాన్ని చూసి ఆయన దేశాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆస్తిని వదిలి బయటికి వచ్చాడు? ಯಾವುದನ್ನು ಬಿಟ್ಟು ಬಂದ? ఏ దాన్ని చూసి బయటికి వచ్చాడు? ಯಾವುದನ್ನು ನೋಡಿ ಬಂದ? ఏ ఒక దాన్ని చూసి బయటికి వచ్చాడు? దేవుని పైన నమ్మకం. ಫೇತ್ ಆರ್ ಗಾಡ್. ನಂಬಿಕೆನಾ ದೇವರ? ವಾಗ್ದಾನನ ದೇವರ? వాగ్దానమా దేవుడా? వాగ్దానమా దేవుడా? ನೋ ಗಾಡ್. దేవరల్వా? దేవుడు కదా. ದೇವರ ವಾಗ್ದಾನನ ನಂಬಿಕೆನಾ? దేవుడా వాగ్దానమా నమ్మకమా? ఏ ದೇವರು, ಬಿ ವಾಗ್ದಾನ, ఏ వాగ్దానము, ಸಿ ನಂಬಿಕೆ. దేవుడు, బి నమ్మకం. ಯಾವುದನ್ನು ನೋಡಿ ಬಂದರು? ఏ దాన్ని చూసి వచ్చాడు? ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಹಾಕೊಳ್ಳಿ ಅಂತೀರಾ? ఏదైనా ఒకటి వేసుకోండి అంటారా? ಫೈತ್, ಫೈತ್ విశ్వాసం ಇಲ್ಲ కాదు. ಬೆಳಿಗ್ಗೆ 6 ಬಂದ್ರೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಫೈತ್ ಇಲ್ಲ. ದೆನ್ ವರ್ಡ್, ದ ಪ್ರಾಮಿಸ್, ప్రామిస్, వాగ్దానం ಇಲ್ಲ కాదు. ನಾವು ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ವಿ ಆತನು ವಾಗ್ದಾನವನ್ನು ನಂಬಿ ಬಂದ. ಇಲ್ಲ, మేము అనుకుంటాము వాగ్దానము ನಾವು నమ్ముకొని వచ్చాడు. కాదు, ಆತನು ನಂಬಿಕೆಯಿಂದ ಬಂದ. ಇಲ್ಲ, ఆయన నమ్మకంతో రాలేదు. ಆತನು ದೇವರನ್ನೇ ನೋಡಿ ಬಂದ. ఆయన దేవుణ్ణే చూసి బయటికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನ ವಾಗ್ದಾನ ನೆರವೇರಿತಾ? ఆయన వాగ్దానం ಆತನಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟ ವಾಗ್ದಾನ ಏನು? ఆయనకి ఇచ్చిన వాగ్దానం ನಿನ್ನ ఏంటి? ಸಂತತಿ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ತದೆ. నీ సంతానము ಈಗ ఆశీర్వదించబడుతుంది. ಅಬ್ರಹಾಮನಿಗೆ ಏನು? ఇప్పుడు ಹಾಗಂದ್ರೆ ದೇವರೇ ನನಗೆ ಏನಿಲ್ವಾ? దేవుడా నాకేమీ లేదా? ನನ್ನ ಸಂತತಿ, ಈಗ ನನ್ನ ಮಕ್ಕಳು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ತಾರೆ, అయితే నా పిల్లలు ఆశీర్వదించబడతారు. ನನಗೆ ಏನಿಲ್ವಾ? అయితే నాకేంటి లేదా? ನನ್ನ ಮಕ್ಕಳು ರಾಜರಾಗಿ ಇರ್ತಾರೆ ಅಂತ ದೇವರು ವಾಗ್ದಾನ నా ಕೊಡ್ತಾರೆ. పిల్లలు రాజురై ఉంటాడని దేవుడు వాగ్దానం ನನ್ನ చేస్తారు. ಮಕ್ಕಳು ರಾಜರಾಗಿದ್ರೆ ನನಗೇನು? నా పిల్లలు రాజులైతే నాకేంటి? ಅವ್ರು ರಾಜರಾಗುವ ನನ್ನ ಕಾಲ ಮುಗಿದಿರ್ತದೆ. వాళ్ళ రాజులైనప్పుడు నా కాలం గడిచిపోయి ಅರ್ಥ ఉంటుంది. ಆಗ್ತಾ ಇದೆಯಾ? ಆತನು ವಾಗ್ದಾನವನ್ನು ನೋಡಿ ಅಲ್ಲ, అర్థమవుతుంది. ఆయన వాగ్దానం చూసి ನಂಬಿಕೆ రాలేదు, ಕೂಡ ಇಲ್ಲ, నమ్మకం చూసి రాలేదు, ದೇವರನ್ನು ನೋಡಿ ಬಂದ. ఆయన దేవుని చూసి ಆಮೆನ್. వచ్చాడు. ಆತನ
ನಾಮವನ್ನು ಅರಿತಿರುವುದರಿಂದ ఆయన నామాన్ని ನಾನು తెలుసుకున్నాడు కాబట్టి ಆತನನ್ನ ಉದ್ಧರಿಸುವೆನು. ఆయనే నేను ఉద్ధరిస్తానని ನಾವು చెప్పాడు ದೇವರ కాబట్టి. ನಾಮವನ್ನು ಎಷ್ಟು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೇವೆ అయితే దేవుని నామని మేము ఎంత ಆವಾಗ ನಮ್ಮ తెలుసుకుంటామో ಜೀವನ ಉದ್ಧರಿಸಲ್ಪಡುತ್ತದೆ. అప్పుడు మా జీవితము ಆಮೆನ್. అభివృద్ధిగా ನಮ್ಮ ఉంటుంది. ಜೀವಿತದಲ್ಲಿ ಉನ್ನತ ಬರುತ್ತದೆ. మా జీవితంలో మేలుగా ఉంటుంది. ಅಬ್ರಹಾಮನ ಗಮನಿಸಿ, ఇప్పుడు అబ్రహాముని ಈಗ చూసి ದೇವರು చూడండి. ವಾಗ್ದಾನ ಮಾಡಿದರು, ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ಬಂದ ತಕ್ಷಣ ವಾಗ್ದಾನ ನೆರವೇರಿಲ್ಲ. అయితే వచ్చిన వెంటనే వాగ్దానము నెరవేర్చబడలేదు. ಹೇಳಿದಾಗೆ ನಡೆಯುತ್ತಾ 75 ವರ್ಷದಲ್ಲಿ ಹೊರಗಡೆ ಬರ್ತಾನೆ. ఇప్పుడు జరిగిన 75 ఏండ్లో బయటికి ನೋಹನ వస్తున్నాడు. ಕಾಲಕ್ಕೆ ನಂತರ 120 150 ಇಷ್ಟೇ ವರ್ಷಗಳು. అయితే నోహాను తర్వాత 150 సంవత్సరాలు ఇంత లోపలనే ఉంటుంది. ಆ ನೋಹನ ಕಾಲಕ್ಕೆ ಮುಂಚೆನೆ 900 ವರ್ಷ 1000 ವರ್ಷಗಳೆಲ್ಲ ಬದುಕ್ತಾ ಇದ್ದರು. అయితే నోహనుకు వెనక 900 800 ఈ ಈಗ ఒక సమయంలో ಈಗ జీవించేవాళ్ళు. ಬಂದು 100 ದಾಟದೇ ಕಷ್ಟ. ಆಗ ಮೀರಿ ಹೋದ್ರೆ 120 ಅಷ್ಟೇ. అయితే After ఇప్పుడు ನೋಹ. 100 ఏండ్లు ఎక్కువ అంటే 120 ఏండ్లు ಈಗ అంతే బతకడం ಅಬ್ರಹಾಮನಿಗೆ అవుతుంది. ವಯಸ್ಸು ಎಷ್ಟು? అయితే ఇప్పుడు అబ్రాహాముకి ఎన్ని ఏండ్లు? ದೇವರು ಕರೆದಾಗ ವಯಸ್సు ಎಷ್ಟು? దేవుడు పిలిచినప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 75 ఏండ్లు. 75 ವರ್ಷದವ್ರು ಯಾರಿಲ್ಲ ಇದ್ದೀರಾ? ಯಾರು ಇಲ್ಲ. 75 ఏండ్లు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ನೋಡಿ, ನನಗೆ ಕೂಡ ಇನ್ನು 75 ಆಗಿಲ್ಲ. చూడు, నాకు కూడా 75 కాలేదు. 75 ఇయర్స్ ಯಾರು ಇಲ್ಲ. 75 ఏండ్లు ఎవరు లేరు ತುಂಬಾ ఇక్కడ. బలహీనరు, అయితే చాలా బలహీనులు, ವಯಸ್ಸಾದವರು, వయసైన ಆ వాళ్ళు. ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ಕರೀತಾ ಇದ್ದಾನೆ. ಆ ಸಮಯದಲ್ಲಿ దేవుడు ಈಗ పిలుస్తున్నాడు. ಆತನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಲ್ಲ. అయితే ఇప్పుడు ఆయన పైన Only నమ్మకం seen the లేదు. God El Olam ಅನ್ನ ನೋಡಿದ. అయితే ಆಮೆನ್. El Olam ని ಅದಕ್ಕೆ చూసి ದೇವರು వస్తున్నాడు. ಆತನ ಪ್ರತಿ ಸಮಯಗಳಲ್ಲಿ ಎಲ್ಲ అయితే దేవుడు అన్ని సమయములో ದೇವರು కూడా ತನ್ನನ್ನು ಆತನಿಗೆ ಪ್ರಕಟಿಸಿದರು. ఆ దేవుడు ఆయనకి ప్రకటనగా ಆದಿಕಾಂಡ చూపించాడు. ಪುಸ್ತಕದಲ್ಲಿ ఆదికాండములో ದೇವರು చూసేదైతే 4 ಹೆಸರಲ್ಲಿ ದೇವರು ಅಬ್ರಹಾಮಿಗೆ ಪ್ರಕಟವಾಗ್ತಾರೆ. దేవుడు 4 నామములో అబ్రహాముకు ప్రకటమై చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ಆಮೆನ್. ಎಲ್ ಎಲಿಯೋನಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ, ನಾನು ಉನ್ನತನಾದ ದೇವರು ಎಂಬುದಾಗಿ ತೋರಿಸ್ತಾರೆ. నేను ఉన్నతుడైన దేవుడని ಆಮೆನ್. చెప్తున్నాడు. ಆತನಿಗೆ ಎಲ್ ಶಡಾಯ್ ಎಂಬುದಾಗಿ ತೋರಿಸಿಕೊಳ್ತಾರೆ. నేను ఎల్ షడాయ్ అని చూపిస్తున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడని. ಆಮೆನ್. ಎಲ್ ಶಡಾಯ್ ಆಗಿ ತನ್ನನ್ನು ತೋರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ఎల్ షడాయ్ అని ಈಗ చూపిస్తున్నాడు. ಎಲ್ ಹುಲಾಮ್ ಆಗಿ ತನ್ನನ್ನು ತೋರಿಸಿಕೊಳ್ತಾನೆ. ఎల్ ఉలాం రకంగా చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ಆಮೆನ್. ದೇವರು ತನ್ನ ಹೆಸರುಗಳನ್ನು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಪ್ರಕಟಿಸುತ್ತಾರೆ. దేవుడు అబ్రహాముకు ఆయన పేరును చెప్తూ ಅದರಿಂದ ప్రకటిస్తున్నాడు. ಅಬ್ರಹಾಮನು ಎಲ್ಲೇ ಹೋದರೂ ಕೂಡ అయితే అబ్రాము ఎక్కడికి వెళ్ళినా ಆತನು కూడా ದೇವರಿಗೋಸ್ಕರ ಯಜ್ಞ ವೇದಿಕೆ ಕಟ್ಟುತ್ತಾ ಇದ್ದ. ఆయన దేవునికి యజ్ఞాలు బలులు ಆತನು కట్టుతున్నాడు. ವಾಗ್ದಾನವನ್ನಲ್ಲ, ఆయన వాగ్దానాన్ని కాదు, ದೇವರನ್ನು ನಂಬಿದ. దేవుని నమ్మాడు. ದೇವರನ್ನು ನಂಬಿದ ಕಾರಣ దేవుని నమ్మిన ದೇವರು వలన ಅದನ್ನ ನೀತಿಯಾಗಿ ಆತನಿಗೆ ಎನ್ನಿಸಿದ. ఆయనకి దాన్ని నీతిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ವಾಗ್ದಾನಗಳಲ್ಲ, వాగ్దానము కాదు, ವಾಕ್ಯಗಳಲ್ಲ, వాక్యాలు కాదు, ಗಾಡ್ ದೇವರನ್ನ. దేవుణ్ణి. ಆಮೆನ್. ಆಮೆನ್. ದೇವರನ್ನು ಅರಿತುಕೊಳ್ಳಬಹುದು, దేవుణ్ణి తెలుసుకునేటప్పుడు ಉದ್ಧರಿಸಲ್ಪಡುತ್ತಾರೆ. ఆయన హెచ్చిస్తాడు. 21ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ ಈಗ ಆತನಿಗೆ 100 ವಯಸ್ಸು. అధ్యాయానికి వచ్చేదైతే ಈಗ ಅಬ್ರಹಾಮನಿಗೆ 100 ವಯಸ್ಸಾಯ್ತು. ఇప్పుడు అబ్రహాముకు 100 ఏళ్ళు ಈಸಾಕನು ಹುಟ್ಟುಬಿಟ್ಟ. ఈసాకు కూడా ಈಗ పుట్టేశాడు. ಅಬ್ರಹಾಮನಿಗೆ 2 ಮಕ್ಕಳು. ఇప్పుడు అబ్రహాముకు 2 పిల్లలు. ಒಬ್ಬ ಇಸ್ಮಾಯೇಲ್, ఒక్కడు ఇస్మాయేల్, ಇನ್ನೊಬ್ಬ ಈಸಾಕ. ఇంకొకడు ఈసా. ಇಸ್ಮಾಯೇಲ್ ಯಾರ ಮಗ? ಆಗ ఇస్మాయేల్ ఎవరి బిడ్డ? ಅಂತೀರಾ? ಯಾರು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಆಗಾರಲ ಮಗ. హాగారులో ఒక బిడ్డ. ಈಸಾಕ್ ಯಾರ ಮಗ? ఈసాక్ ఎవరి పిల్ల? ఎవరి బిడ్డ? ವೆರಿ ಗುಡ್. ಸಾರಲ್ಲ ಮಗ. ಈಗ ಇಬ್ರು ಬೆಳೀತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు ఇద్దరు ಈ పెరుగుతున్నారు. ಒಂದು ಇಸ್ಮಾಯೇಲ್ ಯಾವಾಗಲೂ ಒಂದು ತುಂಟ. ఈ ఇస్మాయిల్ వచ్చి ఎప్పుడు ఏదాది ಏನಂದ್ರು ಕೆಣಕುತ್ತಾ ಇರೋದು. ಈ ಸಕ್ಕನ ಕೆಣಕ್ತಾ ಆಟ ಆಡೋದೇ ಆತನ ಕೆಣಕಿ ಆಟ ಆಡ. అయితే ఆయన ఆటలాడేదే ఈసాకుతో ఏదైనా చేసేదైనా ಅವನನೇ ಕೆಣಕ್ತಾ ಇರ. ಸುಮ್ಮನೆ ಇರೋದ್ರು ಕೇಳಿದ್ರೆ ಇವ್ನು ಹೋಗಿ ಅವನನ್ನೇ ಕೆಣಕ್ತಾ ಇರೋ. ఊరికే ఉంటే కూడా విన్నాడు. ఏదైనా ఒకటి గిల్తుంటాడు, ఏదో ఒకటి చేస్తుంటాడు. ಈಗಲೂ ಕೂಡ ಹಾಗೇನೆ. అప్పుడు అంతే కాదు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ಇಸ್ಮಾಯೇಲ್ಗೂ ಈಸಾಕ್ಗೆ ಹೋರಾಟಗಳು ಈಗಲೂ ಸ್ಟಿಲ್. ఈసాకుకే పోరాటాలు జరుగుతున్నాయి. ಅವ್ರಿಗೆ ಇವ್ರು ಬಿಡಲ್ಲ, ಅವ್ರು ಬಿಡಲ್ಲ. ಇವ್ರು ಕೆಣಕೋದು, ಅವ್ರು ಆಡೋದು, ಇವ್ರು ಮಾತಾಡೋದು, ಇವ್ರು ಇವ್ರು ಯುದ್ಧ ಮಾಡೋದು, ಅವ್ರು ಯುದ್ಧ ಮಾಡೋದು. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. వీళ్ళని వాళ్ళు వదలట్లేదు, వాళ్ళని వీళ్ళు వదలట్లేదు. ಸಾರಲ್ ನೋಡ್ತಾಳೆ. ఇప్పుడు సారాలు చూస్తుంది. ಅಬ್ರಹಾಂ ಪಾಪ. ಅಬ್ರಹಾಮಿಗೆ ಹೇಳಿದ. అబ్రహాముకి చెప్పాను. ಇವರೇ ಹೇಳ್ತಾರೆ, ಆಗಾರನ ತಗೋಪ ಸರಿಮಾ ಅಂತ ತಗೊಳ್ತಾನೆ. సారాలే చెప్పింది, ఆగారాలను తీసుకోమని చెప్పింది. ಮಗು ಹುಟ್ಟಿತ್ತು, పిల్ల పుట్టాడు. ಇದು ಅಬ್ರಹಾಮನ ಸಂತತಿ, ఇది అబ్రాహాము యొక్క సంతానం. ಈಗ ತಿರ್ಗ ಸಾರಲ್ ಹೇಳ್ತಾರೆ, ಇವನ ಕಲಿಸಿ ಬಿಡು. ఇప్పుడు ఆ సారాలు చెప్తుంది, వీని పంపి ಇವನು ನನ್ನ ಮಗನನ್ನ ಈ ಆಡಿಸುತ್ತಾನೆ. వీడు వచ్చి నా బిడ్డను. ಅಬ್ರಹಾಮನಿಗೆ ತುಂಬಾ ಕಷ್ಟವಾಗ್ತಾ ಇತ್ತು. అప్పుడు అబ్రాహాముకి చాలా కష్టం. ಅಬ್ರಹಾಮನು ತುಂಬಾ ವೇದನೆ ಪಡುತ್ತಾನೆ. ఆయన చాలా
దుఃఖము ಅವಾಗ పడుతున్నాడు. ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರು ಹೇಳ್ತಾರೆ, అప్పుడు అబ్రహాముకు దేవుడు చెప్తున్నాడు, ಅಬ್ರಹಾಮ ಇಲ್ಲಿ ಬಾ, అబ్రహాము ఇక్కడ రా, ನೀನ್ ಹೆಂಡತಿ ಹೇಳೋದನ್ನ ಕೇಳು, నీ భార్య చెప్పడం నువ్వు విను, ಚಿಂತೆ ಪಡಬೇಡ, నువ్వు చింతించకు. ಅಬ್ರಹಾಮನ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರುವವರೇ, అయితే అబ్రహాము ఒక స్థలంలో ఉండేవాళ్ళ, ನಿಮ್ಮ ಹೆಂಡತಿ ಸಾರಾಲ್ ಹೇಳುವುದನ್ನ ಕೇಳ್ರಿ. మీ భార్య సారాలు చెప్పే మాట ದೇವ್ರು వినండి. ಹೇಳ್ತಾರೆ, ಕೇಳಪ್ಪ, ಅವ್ರು ಹೇಳೋದನ್ನ ಕೇಳು. దేవుడు చెప్తున్నాడు, ఆమె చెప్పడం నువ్వు విను, ನೀನು ಸುಮ್ನೆ ಕಲಿಸಿಬಿಡು, ಆಗರನ್ನ ಕಲಿಸಿಬಿಡು, నువ్వు ఆగర్ని వాని బిడ్డ ಇಸ್ಮಾಯೇಲನ ಕಲಿಸಿಬಿಡು, ఇస్మాయిల్ని పంపించి. ಬಟ್ ನಾನು ನಿನಗೆ ಮಾತ್ರ ದೇವರಲ್ಲ, అయితే నేను నీకు మటుకునే ನಾನು దేవుడు కాదు, ಆತನನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತೇನೆ, నేను వాణ్ణి కూడా ఆశీర్వదిస్తాను, ಆತನಲ್ಲಿಯೂ ನಿನ್ನ ಸಂತತಿಯನ್ನು ನಾನು ಹೆಚ್ಚಿಸುತ್ತೇನೆ. ఆయనలో కూడా నీ సంతాన్ని హెచ్చిస్తాను. ಹಾಗೆ ಇವತ್ತು ಕೂಡ ಅಬ್ರಹಾಮನ ಸಂತತಿಯಾಗಿ ಅವರು ಇದ್ದಾರೆ. అలాగే ఈ రోజు కూడా అబ్రాహాము ఒక సంతానం వాళ్ళు ఉన్నారు. ಕಲಿಸಲ್ಪಟ್ಟಾಗ వాళ్ళని పంపించినప్పుడు ಆಗಾರಳು ಅರಣ್ಯದಲ್ಲಿ ఆగారు ఆ అరణ్యములో ಇಸ್ಮಾಯೇಲ ಜೊತೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఇస్మాయిల్ తోడుగా ಅಲ್ಲಿ ಒಂದು ಘಟನೆ వెళ్ళేటప్పుడు ನಡೆಯುತ್ತದೆ. అక్కడ ఒక కార్యము జరుగుతుంది. ಅಲ್ಲಿ ಒಂದು ಸ್ಥಳ ಪೇಯರ್ ಸಭಾ. అక్కడ ఒక పేర్ స్థలం సభ. పేర్ సభ. ಏನ್ ಹೇಳಿ? ಪೇರ್ ಸಭಾ. చెప్పండి, పేర్ సభ. ಏನ್ ಸಭಾ? బేర్ ಸಭಾ. ಬೇರ್ ಸಭಾ. ಏನ್ ಸಭಾ? ಶಬ್ದವಾಗಿ చెప్పండి, పేర్ పేర్ ಸಭಾ. సభ. ಈ ಒಂದು పేర్ ಸ್ಥಳ సభ. ಮುಖ್ಯವಾದಂತ ಘಟನೆ ನಡೀತದೆ, ಗಮನಿಸಿ. ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యం ಸಾರಾ జరుగుతుంది. ಆ ಒಂದು ಆಗಾರಲ್ಲೂ ಕೂಡ ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ನೀರಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ದೇವರನ್ನ ಹುಡುಕುತ್ತಾರೆ. ఆగాలు కూడా ఆ ఒక చోటుకి వెళ్ళి నీళ్లు లేదని అక్కడ ದೇವರು చేస్తుంది. ಬೆರ್ಷಬಾದಲ್ಲಿ ಒಂದು ಅದ್ಭುತ ಮಾಡುತ್ತಾರೆ. దేవుడు బెర్షెబలో కూడా ఒక అద్భుతాన్ని చేస్తాడు. ಇಷ್ಮಾಯೇಲ್ಗಾಗಿ. ఇస్మాయిల్ ಆ ಕಾಲ ಮುಗಿದ ಮೇಲೆ ఆ కార్యము ಈಗ గడిచిన తర్వాత ಅಬ್ರಹಾಮನು ಅಲ್ಲಿ ಒಂದು ಬಾವಿಯನ್ನು ತೋಡುತ್ತಾರೆ. ఇక్కడ అబ్రహాము ఒక బావిని ಆ తోడుతున్నాడు. ಒಂದು ಬಾವಿಯನ್ನು ఆ ತೋಡುತ್ತಿರುವಾಗ బావిని చేసేటప్పుడు ಅಭಿಮೇಲೆಕನು ಆತನ ಒಬ್ಬ ಅಧಿಕಾರಿಯ ಜೊತೆಗೆ ಬಂದು అభిమలేకు ఆయన ఒక అధికారితో వచ్చి ಅಲ್ಲಿ ವಾದ ನಡೀತಾ ಇದೆ, ಮಾತುಕತೆ ಆಗ್ತಾ ಇದೆ. అక్కడ వాదాలు ಆ ಒಂದು చేస్తున్నారు. ಸಮಯದಲ್ಲಿ ఆ ఒక సమయంలో ಅವರಿಬ್ಬರ ಮಧ್ಯದಲ್ಲಿ ಹೋರಾಟಗಳು ಆದಾಗ వాళ్ళ ఇద్దరి మధ్యలో పోరాటం జరిగినప్పుడు ಅಬ್ರಹಾಮನು ಮಾತಾಡ್ತಾನೆ ಅಭಿಮೇಲೆಕನ ಜೊತೆಗೆ. అబ్రహాము మాట్లాడతాడు అభిమేలకుతో. ಆಗ ಅಭಿಮೇಲೆಕನು ಹೇಳುತ್ತಾನೆ, అప్పుడు అభిమలేకు ನಿನ್ನ చెప్తాడు, ಜೊತೆಗೆ ದೇವರು ಇದ್ದಾರೆ, నీ తోడు నీకు దేవుడు ನಾನೇ ನಿಮ್ಗೆ ತೊಂದರೆ ಕೊಡಲ್ಲ, నేను నీకు ఎలాంటి సమస్యను చేయను, ನೀವು ಕೂಡ ನಮಗೆ ತೊಂದರೆ ಕೊಡಬೇಡಿ. మీరు ఎలాంటి సమస్యను ಹೀಗೆ ಹೇಳಿ ಸಮಾಧಾನವಾಗಿ ಅಲ್ಲಿ ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಳ್ತಾರೆ. ఇలానే ఒక సమాధానంతో ఒక నిబంధన చేసుకుంటారు. ಎಲ್ಲಿ? ಪೇರ್ ಸಭಾದಲ್ಲಿ. ఎక్కడంటే పేర్ సభలో. ಪೇರ್ ಸಭಾ. పేర్ ಓಕೆ. ಸಭ. ಅಲ್ಲಿ 33ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಳ್ತಾರೆ. 33 వాక్యములు అక్కడ ಅಲ್ಲಿ ಗಮನಿಸಿ, నిబంధన చేసుకుంటారు. 3ನೇ ವಾಕ್ಯ ತಿರುಗಿ ಹೋದನ. 33 వాక్యము చూద్దాం. ಆಮೇನ್. ಅಬ್ರಹಾಮನು ಪೆರ್ಷಬಾದಲ್ಲಿ ಪಿಚುಲ ವೃಕ್ಷವನ್ನು ನೆಟ್ಟು ನಿತ್ಯ ದೇವರಾದ ಯೆಹೋವನ ಹೆಸರನ್ನು ಹೇಳಿಕೊಂಡು ಆರಾಧಿಸಿದನು. ಹಾಲೆಲೂಯಾ. ಅಬ್ರಹಾಮನು ಎಲ್ಲೆಲ್ಲ ಹೋಗುತ್ತಾರೋ, అబ్రహాము ఎక్కడంతా వెళ్తాడు, ಎಲ್ಲೆಲ್ಲ ದೇವರ ಅದ್ಭುತ ಮಾಡುತ್ತಾರೋ, ఎక్కడంతా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ದೇವರು ಅದನ್ನು ಆತನ ಜೀವಿತದಲ್ಲಿ ನೆರವೇರಿಸಿದರು. దేవుడు ఆయన జీవితాన్ని దాన్ని ಆ ಸ್ಥಳಗಳ నెరవేర్చాడు. ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದ. ఆ చోటంతా దేవుని ಅಬ್ರಹಾಮನ ಕೆಲಸ ಏನು? అబ్రహాం ఒక పని ఏంటి? ದೇವರು ನೀನ್ ನಡೆದಾಡು, దేవుడు నువ్వు నడుచుకుని వెళ్ళు, ಈ ಸ್ಥಳವನ್ನ ನಿನ್ನ ಸಂತತಿಗೆ ಕೊಡುತ್ತೆ, ఈ స్థలమును నీ సంతానికి ఇస్తాను, ಆಕಾಶವನ್ನ ನೋಡು, ఆకాశంని చూడు, ನಕ್ಷತ್ರಗಳನ್ನ ಎಣಿಸು, నక్షత్రాలను ನಿನ್ನ లెక్కించు, ಸಂತತಿ ಹೀಗಿರುತ್ತದೆ. నీ సంతానము ఈ రకంగా ಇದೆಲ್ಲ ఉంటుంది. ದೇವರು ಆತನಿಗೆ ಹೇಳಿದಂತ ವಾಗ್ದಾನಗಳು. ఇవన్నీ దేవుడు మనకి ಈಗ చేసిన ಅಬ್ರಹಾಮನು వాగ్దానము. ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ನಿರಂತರಾಗಿರ್ಲಿಲ್ಲ. అయితే అబ్రహాము ఒక చోటలో నివసించలేదు. ಆತನು ಪ್ರಯಾಣ ಬಲಿಸಿ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. ఆయన ప్రయాణం చేసుకుని వెళ్తూనే ಬಟ್ ಆತನು ఉంటాడు. ಪ್ರಯಾಣದಲ್ಲಿ ಇರುವಾಗ ಕೂಡ ఆయన ప్రయాణంలో ఉండే ಆತನ సమయంలో ಸಂಪತ್ತು కూడా ಹೇರಾಳವಾಗಿತ್ತು. ఆయనకు ఉన్న ఆస్తి ದೇವರು అత్యధికముగా ఉన్నది. ಆತನನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಕೊಟ್ಟಂತ ಆಸ್ತಿಗಳು ಹೇರಾಳವಾಗಿ ಇತ್ತು. ఆయనకి ఆశీర్వాదం ఇచ్చిన ఆస్తులు అత్యధికముగా ಆ ఏరాళముగా ರೀತಿಯಲ್ಲಿ ఉన్నాయి. ಆತನು ಪೆರ್ಷಬಾ ಅನ್ನುವಂತ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದಾಗ, అప్పుడు బెర్షెబలకు ఆయన ಈ వచ్చినప్పుడు, ಪೆರ್ಷಬಾ ಅನ್ನುವಂತ ಸ್ಥಳ ఆ బెర్షెబాలి వచ్చినప్పుడు ಈಗಾಗಲೇ ದೇವರು ಆಗರಲನ್ನ ಸಂಧಿಸಿದಂತ ಸ್ಥಳ. ఈ ఒక చోటుని ఆగారులకు సంధించిన ಈ దేవుడు ఆ ఒక ಪೆರ್ಷಬಾ చోటు ಅನ್ನುವಂತ అది. ಸ್ಥಳ ఈ బెర్షెబా అనే ఒక ಈಗ చోటు. ಈಗ ಅಬ್ರಹಾಮನು ಬಂದು ಅಲ್ಲಿ ಒಂದು ಬಾವಿಯನ್ನು ತೋಡುತ್ತಾ ಇದ್ದ. ఇక్కడ అబ్రహాము వచ్చి ఒక బావిని తోడుతున్నాడు. ಅವಾಗ ಅಲ್ಲಿ ಅವರು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳುವಾಗ అక్కడ వాళ్ళు నిబంధన చేసుకునే ఒక ಅಬ್ರಹಾಮನಲ್ಲಿ ಒಂದು సమయంలో ಕೆಲಸ ಮಾಡುತ್ತಾನೆ. ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? అబ్రహాం ఒక పని ఏం చేస్తాడంటే, ಆತನು ಪೆರ್ಷಬಾದಲ್ಲಿ ఆయన బెర్షెబలో ಏನು ವೃಕ್ಷ ಅದು? ఏ చెట్టు, ఏ వృక్షం అది? ಪಿಚುಲ పిచ్చుల వృక్షము ಪಿಚುಲ నాటి, ವೃಕ್ಷವನ್ನ ಆತನು ಕಟ್ಟಿ, పిచ్చుల వృక్షమును నాటి, ಪೆರ್ಷಬ ಅನ್ನುವಂತ ಒಂದು ಅರಣ್ಯವಾದಂತ ಸ್ಥಳ. బెర్షెబా అనే ఆ ఒక అరణ్యమైన ఒక ಈಗ చోటు ಆ అది. ಒಂದು ವಾಗ್ವಾದವು ಮುಗಿದ ಮೇಲೆ ఇక్కడ ఆ ఒక పోరాటం జరిగిన ఆ తర్వాత బెర్షెబాದಲ್ಲಿ ఆ బెర్షెబాలో ಆತನು ಪಿಚುಲ ವೃಕ್ಷವನ್ನು ಆತನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ನಡುತ್ತಾ ಇದ್ದಾನೆ, ಗಿಡವನ್ನು ನಡುತ್ತಾ అయితే ಇದ್ದಾನೆ. ఆ పిచ్చుల వృక్షాన్ని నాటుతున్నాడు అక్కడ.
ಅದನ್ನು ಇಂಗ್ಲಿಷ್ನಲ್ಲಿ ಟ್ಯಾಮ್ರಿಕ್ ಟ್ರೀ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ಟ್ಯಾಮ್ರಿಸ್ ಟ್ರೀ ಎಂಬುದು ಟ್ಯಾಮ್ರಿಸ್ ಟ್ರೀ అని ఆంగ్ల భాషలో చెప్పబడుతుంది. ಹುಣಸೆಹಣ್ಣು ಮರ ಅಲ್ಲ, ಹುಣಸೆಹಣ್ಣು ಮರ ಅಲ್ಲ, చింతమాను కాదది. ಆ ಒಂದು ಮರ, ಆ ఒక ಮಾನು ಅದು ಹೆಚ್ಚಾಗಿ ಅಮೆರಿಕ ದೇಶಗಳಲ್ಲಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. అది అధికముగా అమెరికాలో ఉంటుంది, ಏಷ್ಯಾ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. ಏಷ್ಯಾలో ఉంటుంది అని ಅದು చెప్పబడుతుంది. ಒಂದು ಗುಂಪಾಗಿ ಬೆಳೆಯುತ್ತದೆ. ಅಲ್ಲಿ అయితే అది ఒక గుంపులో ఉంటుంది. ಆ ಒಂದು ಹೂವುಗಳೆಲ್ಲ ನಾವು ನೋಡುವಾಗ ಆ పూల్ని చూసేదైతే ಅದೇ ನೋಡುತ್ತಾ ಇದ್ದೀರಿ, ಅದು ಸ್ವಲ್ಪ ಅಟ್ರಾಕ್ಟಿವ್ ಆಗಿರುತ್ತದೆ. అది చాలా ఆకర్షకరంగా ఉంటుంది. ಇದು ಬೆಳೆಯುವಂತ ಈ ಒಂದು ಮರ ఇది పెరిగే ఒక సమయంలో ఆ ఒక చెట్టు ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ఒక సంవత్సరానికి 5,000 ಬೀಜವನ್ನ ಬಿಡುತ್ತೆ. 5,000 విత్తనాలు ఇస్తుంది. ದಟ್ ಮೀನ್ಸ್ ಅದರ ಅರ್ಥ ಏನು? అయితే దాని ఒక అర్థం ఏంటంటే ವರ್ಷಕ್ಕೆ 5 ಕೋಟಿ ಅಂದ್ರೆ వర్షానికి 5 కోట్లు అంటే 10 years ಗೆ 10 ఏళ్ళకి 100 years ಗೆ 100 ఏళ్ళకి 200 years ಗೆ 200 ಲೆಕ್ಕ ಮಾಡಲು ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. లెక్కించడానికి ಈಗ ಆತನು ದೇವರಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡುವ ಸ್ಥಳದಲ್ಲಿ, ఇప్పుడు ఆయన దేవునికి ఆరాధించే ఆ చోటికి ನಿತ್ಯವಾದಂತ ದೇವರಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡುವ ಸ್ಥಳದಲ್ಲಿ నిత్యమైన దేవునికి ఆరాధించే ಈ ಗಿಡಗಳನ್ನು ಹಾಕುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ చెట్టులన్నిటిని ಅದರ వేస్తున్నాడు. ಒಂದು ಕಾರಣ ಏನು? ఆ ఒక కారణం ఏంటంటే ಈ ರೀತಿನಲ್ಲಿ ದೇವರು ನನ್ನ ಸಂತತಿಯನ್ನು ఈ ಹೆಚ್ಚಿಸುತ್ತಾರೆ. ప్రకారముగా నా ఒక సంతానాన్ని దేవుడు హెచ్చిస్తాడు. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಇವತ್ತು ಇರುತ್ತೇನೆ, ఎందుకంటే ఈ రోజు నేను ನಾಳೆ ನಾನು ಇರುವುದಿಲ್ಲ, రేపు నేను ఉండను. ಬಟ್ ನಿತ್ಯವಾದ ದೇವರು ಇದ್ದಾರೆ. అయితే నిత్యమైన దేవుడు ఉంటాడు. ಸದಾಕಾಲ ಇರುವ ದೇವರು ಆತನು ಇರುತ್ತಾನೆ. సదాకాలం నిత్యం ఉండే దేవుడు ఆయనే. ನಾನಿಲ್ಲಿ ಇದ್ದೇನೆ, అయితే ఈ రోజు నేను ఉన్నాను. ನಾನು ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದೇನೆ, ఇక్కడ దేవుని ఆరాధిస్తున్నాను. ನಿತ್ಯವಾದ ದೇವರಿಗೆ ಯಜ್ಞ ವೇದಿಕೆಯನ್ನು ಕಟ್ಟುತ್ತೇನೆ. నిత్య దేవుడైన దేవునికి ಈ ಸ್ಥಳಕ್ಕೆ ನನ್ನ ಸಂತತಿಯು ಬರುತ್ತದೆ. అయితే ఈ ఒక చోటికి నాకు సంతానం వస్తుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾವು ಹಿಂದೆ ತಿರುಗಿ ನೋಡುವಾಗ వెనక్కి చూసేదైతే ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಇಸ್ಮಾಯೇಲನು ಹುಡುಕಿ ಬಂದ. ఆ ఒక చోటికి ఇస్మాయిల్ కూడా వచ్చాడు. ಆತನು ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಈಸಾಕನು ಹುಡುಕಿ ಬಂದ. 26ನೇ ನೋಡುವುದಾದ್ರೆ ఆ చోటికి ఈసాకు కూడా వచ్చాడు. 26వ అధ్యాయములో ಇವನು ಈಸಾಕನ ಮಗನಾದಂತ ಯಾಕೋಬನು ಹುಡುಕಿಕೊಂಡು ಬರ್ತಾನೆ. ఈసాకు ఒక కొడుకైన యాకోబు కూడా అక్కడికి వచ్చాడు. 46ನೇ 1ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಅದನ್ನು ಓದಬಹುದು. ఆదికాండము 46:1లో ಅಲ್ಲಿ ಬಂದು ಯಜ್ಞವನ್ನ ಸಲ್ಲಿಸುತ್ತಾರೆ. వాళ్ళు వచ్చి యజ్ఞాన్ని ಪ್ರಿಯ ದೇವ ಜನರೇ, ప్రియ దేవుని ಈ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಬೇಕಾಗಿರುವಂತ ಒಂದು ಕಾರ್ಯ, ಈ ఒక చోటన మేము గమనించే ఒక కార్యం ఏంటంటే ಅಬ್ರಹಾಮನು ఇక్కడ అబ్రహాము ತನ್ನ ದೇವರು ఆయన ಸದಾ ಕಾಲವ ನಡೆಸುವ ದೇವರಾಗಿ ನೋಡಿ సదాకాలం నడిపించే దేవుడై ఉన్నాడు. ನೋ ಟೈಮ್ ಲಿಮಿಟ್. ಆತನಿಗೆ ಒಂದು ಸಮಯದ ಒಳಪಡಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఆయనకి నియమితమైన ఒక సమయము లేనే లేదు. హల్లెలూయా. ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಒಳಪಡಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఒక సమయములో ఆయన్ని తీసుకురావడానికి ಆಮೆನ್. ಕಾಲಾತೀತ ದೇವರು, ಕಾಲಾತೀತ. ఆయన కాలము లేనినట్టి ಒಂದು ఒక దేవుడు, ಕಾಲಕ್ಕೆ ಒಳಪಡಿಸಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಆಮೆನ್. ಆತನು ನಿರಂತರನಾಗಿ ಇರುವ ದೇವರು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೆಲವು ಸತಿ ನಮ್ಮನ್ನು ಆತ್ಮಿಕದಲ್ಲಿ ನಡೆಸುವಂತವರು ಇರ್ತಾರೆ. ఒక సమయంలో ఆత్మికములో నడిపించే ಒಂದು ವೇಳೆ ಅವರ ಜೀವನ ಮುಗಿದು ಒಂದು ವೇಳೆ ಅವರು ಇಲ್ಲದೆ ಹೋಗಬಹುದು. ఒకవేళ వాళ్ళ జీవితం ముగించి వాళ్ళు లేకపోవచ్చు. ನಮಗೆ ನಡೆಸುವವರಿಗಿಂತ ನಮ್ಮ ದೇವರು ಮುಖ್ಯ. అయితే నడిపించే వాళ్ళకంటే మా దేవుడు ముఖ్యము. హల్లెలూయా. ఆమేన్. ಅದರಿಂದ ದೇವರು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಹೇಳುತ್ತಾರೆ, ಆತನನ್ನು ನೋಡುವುದಕ್ಕೆ ಆತನ ಕಡೆಗೆ ಸೆಳೆಯುತ್ತಾರೆ. అందువలన చెప్తాడు దేవుడు చెప్తాడు అబ్రహాముకు ఆయన్ని చూడడానికి ఆయన ఎన్నుకున్నాడు. ಆಮೆನ್. ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ 33ನೇ ಅಧ್ಯಾಯ, ద్వితీయోపదేశ కాండములో 33ನೇ ಅಧ್ಯಾಯ 27ರಿಂದ 29ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ನೋಡುವಾಗ 27 to 29 ಓದೋದು ಬೇಡ, 33, 27ರಿಂದ 29 ಈ ವಾಕ್ಯಗಳನ್ನು ಗಮನಿಸುವಾಗ ಈ ಒಂದು ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ಈ ఒక ವಾಕ್ಯములో ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, దేవునికి వాక్యం చెప్తుంది, ಈಗ ಮೋಸೆ ಆತನು ತನ್ನ ಸೇವೆಯನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಬೇಕಾಗಿಂತ ಒಂದು ಸಮಯ ಬಂತು. ఇప్పుడు మోషే ఆయన ఒక సేవను విడిచి వెళ్ళే ఒక సమయం ಈಗ వచ్చింది. ಮೋಸೆ ಕಾಲ ಮುಗಿಯುತ್ತಾ ಇದೆ. ఇప్పుడు మోషే ఒక సమయము గడిచిపోతుంది. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ದೇವರಿಗಿಂತ ಮೋಸೆನೇ ಮುಖ್ಯ. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుని కంటే మోషేయే చాలా ప్రాముఖ్యము. ದೇವರ ಹತ್ರ ಮಾತಾಡಕ್ಕೆ ಬಯಸಲಿಲ್ಲ. ఎందుకంటే వాళ్ళు దేవుని దగ్గర మాట్లాడడానికి వాళ్ళు యోచించలేదు. ಯಹೂದಿಯರನ್ನು ಗಮನಿಸುವಾಗ చూడండి, యహూదీల్ని చూసేదైతే ಮೋಸೆ ಕೊಟ್ಟಂತ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. మా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అని చెప్తారు. మోసే దేవರನ್ನು ಸಂಧಿಸಿದ ಮೋಸೆ ಅಂತ ಕೊಚ್ಕೊಳ್ತಾರೆ. దేవుని సంధించిన మోషే అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. ಅವರನ್ನು ಗಮನಿಸುವಾಗ అయితే ఇక్కడ చూసేదైతే ಅವರು ದೇವರಿಗಿಂತ ಮೋಸೆನೇ ತುಂಬಾ ಹಚ್ಕೊಂಡಿದ್ರು. అయితే దేవుని కంటే మోషేనే అత్యధికముగా ಈಗ ಮೋಸೆ ಸಮಯ ಮುಗಿಯುತ್ತಾ ಇದೆ. ఇక్కడ మోసే యొక్క సమయం గడిచిపోతుంది. ఇశ్రాయేల్ జನ ಸ್ವಾಧೀನ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಬೇಕು. ఇప్పుడు ఇశ్రాయేల్ కి వాగ్దానం చేసిన ఒక స్థలానికి ದೇವರು వెళ్ళాలి. ವಾಗ್ದಾನ ಮಾಡಿದ್ದಾರೆ. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ಸನ್ನಿವೇಶ ಏನಾಗ್ತದೆ, ಈಗ ಮೋಸೆ ಹೋದ್ರೆ ಮುಗಿಯಿತು.
ಮುಗೀತು ಅಷ್ಟೇ. అయితే వీళ్ళకి ఏంటంటే మోషే పోతే ఇక అంతా ನಂತರ అయిపోయింది. ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ ಮೋಸೆ ನಮಗೆ ಮಾಡಿದ ಮೋಸ ಅಂತಾರೆ. మోషే మాకు చేశాడు, మోసం చేశాడు అని చెప్తారు. ಹಾಗೆ ಹೇಳ್ತಾರೆ. ಈಗ ఆ రకంగా ಆ ಸಮಯ చెప్తారు. ಬಂದಾಗ ಮೋಸೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ಹೇಳ್ತಾರೆ, ఆ రకంగా వచ్చినప్పుడు మోషే ఆ ఒక ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు, అక్కడ, ನೀವು ದೇಶವನ್ನು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳಕ್ಕೆ ಹೋಗ್ತೀರಿ. మీరు దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ಅವಾಗ ಅವ್ರಿಗೆ పోతున్నారు. ಹೇಳ್ತಾರೆ, అప్పుడు వాళ్ళు చెప్తున్నారు 27ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ 27 ಆ వాక్యములో ವಾಕ್ಯ ಓದನ 33:27. ಆದಿಯಿಂದಲೂ ದೇವರೇ ನಿನಗೆ ನಿವಾಸ ಸ್ಥಾನವಾಗಿದ್ದಾನಲ್ಲ. ಆಮೆನ್. ಸದಾ ದೇವರ ಹಸ್ತವೇ ನಿಮಗೆ ಆಧಾರ. ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಹಾಲೆಲೂಯಾ. ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಅಷ್ಟೇ, నేను వెళ్తున్నాను అంతే. ಬಟ್ ಸದಾ ದೇವರ ಹಸ್ತ ನಿನಗೆ ಆಧಾರ. అయితే నిత్యము ఆయన ఒక హస్తమే మీకు ఆధారముగా ఉంటుంది. ಆದಿಯಿಂದಲೇ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ನಡೆಸಿ ಬಂದಿದ್ದಾರೆ. ఆది నుండే దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ಈಗಲೂ ಕೂಡ ಆತನ ಹಸ್ತವು ಸದಾ ನಿಮ್ಮನ್ನು ఇప్పుడు కూడా ನಡೆಸುತ್ತದೆ. మిమ్మల్ని నడిపిస్తుంది. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕರಗಳೆತ್ತಿ ಹಾಲೆಲೂಯಾ. చేతులెత్తి ಆತನ హల్లెలూయా. ಕರ ನಿತ್ಯವಾಗಿ ಸದಾ ಕಾಲ ನಡೆಸುತ್ತದೆ. ఆయన ఒక హస్తము సదాకాలము మమ్మల్ని ಆಮೇಲೆ ನಂತರ ಹಾಗೆ నడిపిస్తుంది. ವಾಕ್ಯಗಳನ್ನು ಓದುವಾಗ అదే రకంగా కింద ఉన్న ಆ వాక్యం ದೇವರು ನಿಮ್ಮ ವೈರಿಗಳ ಜೊತೆಗೆ ಯುದ್ಧ ಮಾಡುತ್ತಾನೆ. ఆ దేవుడు మీ యొక్క శత్రువుల వాళ్ళకి ಆತನು ನಿಮಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. ఆయన మీకు సహాయం చేస్తాడు. ಆತನು ನಿಮ್ಮ ಜೊತೆನಲ್ಲಿ ಇರುತ್ತಾನೆ. ఆయన మీ తోడై ఉంటాడు. ಆತನು ನಿಮ್ಮ ಪರವಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುತ್ತಾನೆ. ఆయన మీ కొరకై యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ನಂಬಿದಂತ ಮೋಸೆ ಕಾಲ ಮುಗಿಯಿತು. అయితే నమ్మిన ఆ ఒక మోషే ఒక కాలం ಬಟ್ గడిచిపోయింది. ಮೋಸೆ ನಡೆಸಿದ ದೇವರ ಕಾಲ ಮುಗಿದಿಲ್ಲ. అయితే మోషేని నడిపించిన ఆ ಆಮೇಲೆ ఒక ಎಷ್ಟು ಜನಕ್ಕೆ దేవుని ನಾನು యొక్క ಹೇಳೋದು కాలం ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ. గడిచిపోలేదు. హల్లెలూయా, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. మోసೆಗೆ ಕಾಲ ನಿರ್ಣಯವಾಗಿತ್ತು ಅಷ್ಟೇ. మోషేకి ఒక కాలము ನಂತರ నియమించబడింది. ಯೋಶುವ ಬರ್ತಾನೆ, ಯೋಶುವನಿಗೆ ಕಾಲ ನಿರ್ಣಯವಾಗಿತ್ತು ಅಷ್ಟೇ. తర్వాత యేషు వస్తాడు, ఆయనకు ఒక కాలము ನಾವು నియమించబడింది. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವ ಕೂಡ ಮನುಷ್ಯನಿಗೆ ಕಾಲಗಳು ನಿರ್ಣಯ ಇಷ್ಟೇ ಎಂಬುದಾಗಿ ಅಷ್ಟೇ. అయితే మేము సత్యవేదము చూసైతే మనిషికి ఒక కాల నిర్ణయం అంతే. అయితే దేవుడు ఆయన యుగయుగములకు దేవుడు. ನಾನು ಹೇಳುವುದು ಕಾಲಗಳನ್ನಲ್ಲ, నేను చెప్పేది కాలాన్ని గురించి కాదు. ಸನ್ನಿವೇಶಗಳನ್ನಲ್ಲ, ఆ ఒక సన్నివేశాన్ని గురించి కాదు. ದೇವರನ್ನ ಹಿಡಿದುಕೊಳ್ಳ್ರಿ. దేవుని పట్టుకోండి. ಆತನು ಸದಾ ಕಾಲ ఆయన సదాకాలం ఉండే దేవుడు. ಆತನ ಹೇಳುವಾಗ ಹೇಳ್ತಾನೆ, ಆತನ ಹಸ್ತವೇ ಸದಾ ಕಾಲ ನಡೆಸುವ ಹಸ್ತ. ఆయన హస్తమే సదాకాలము మమ్మల్ని నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ಎಸೆಕಿಯೇಲ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾನೆ. ఎజెకియేలు ప్రార్థన 15 చేస్తాడు. ವರ್ಷ ದೇವರು ಆತನಿಗೆ ಗುಡಿಸಿ ಕೊಡ್ತಾರೆ. 15 ఏళ్ళు హెచ్చించి ఆయన జీవితానికి ఆయనకి ఇస్తున్నాడు. ತಿರುಗಿ ಆತನ ಸತ್ತು ಹೋದ. మళ్ళీ ఆయన ಕಾಲ చచ్చిపోయాడు. ಅಷ್ಟೇ, ಮನುಷ್ಯನ ಕಾಲ ಅಷ್ಟೇ. అయితే అంతే మనిషి యొక్క కాలము అంతే. ಲಾಜರಸನ ಸತ್ತು ಹೋದ 4 ದಿನ ಆಯ್ತು, ದೇವರು ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎಬ್ಬಿಸಿದರು. లాజరు చచ్చి 4 రోజుల తర్వాత మళ్ళీ లేచించినప్పుడు ಲಾಜರಸನು ಇನ್ನ ಇದ್ದಾರೆ, ಇಲ್ಲ ಅವರು ಸತ್ತು ಹೋದರು. అయితే ఇప్పుడు లాజరు ఇప్పుడు So, బతికి ఉన్నాడా? లేదు. ಮನುಷ್ಯನಿಗೆ ನಿಯಮಿತ ಕಾಲ ಇದೆ. అయితే మనిషికి నియమించినబడే ఒక కాలం ఉంది. ఎటర్నల్ గాడ్. ఆమేన్. అయితే దేవుడు నిత్యము ನಿತ್ಯ ఉండే ನಿರಂತರವಾಗಿ ಇರುವ ಆತನು. నిత్య నిరంతరం ఉండే దేవుడై ఉన్నాడు. ಎಲ್ವಲ್ಲಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಾವು ಈ ಕಾಲದಲ್ಲಿ ದೇವರು ನೋಡ್ತೀವಿ ಅಷ್ಟೇ. మేము వచ్చి ఈ కాలంలో దేవుని ಈ చూస్తున్నాం. ಕಾಲಕ್ಕೆ ಹೊಸದಾಗಿ ಬಂದವರಲ್ಲ ದೇವರು. ఈ కాలానికి కొత్తగా వచ్చిన దేవుడు కాదు. ಬಿಹೈಂಡ್ ಮೋಸೆ ಕಂಡ ದೇವರು, అయితే మోషే చూసిన ಯೋಶುವನು ಕಂಡ ದೇವರು, యెహోషువ చూసిన ದಾನಿಯೇಲನು ಕಂಡ ದೇವರು, దానియేలును చూసిన దేవుడు, ಅಬ್ರಹಾಮನು ಕಂಡ ದೇವರು అబ్రహామును చూసిన ಇವತ್ತು దేవుడు ನಾವು ಕಾಣುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಈ రోజు ಆಮೆನ್. మేము చూస్తున్నాం. ಇಬ್ರಿಯದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ఈ ప్రియ గ్రంథంలో ಆತನು చెప్పబడుతుంది, ನಿನ್ನೆ ಇಂದು ಎಂದಿಗೂ ಮಾರ್ಪಡದ ఆయన నిన్న ఈ రోజు ఎన్నడూ మార్పులు కాని ఒక unchanging దేవుడు. God. ఆయన ఎన్నప్పుడు ఉండే ఒకే రకంగా ఉండే దేవుడు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ತಪ್ಪುಗಳನ್ನು ಮಾಡುವಾಗ, ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేసేటప్పుడు, ಅವರು ಏನಾದ್ರು ತಪ್ಪು ಮಾಡುವಾಗ ದೇವರನ್ನು ಅನ್ಯ ಅರಸರ ಕೈನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಬಿಡ್ತಾರೆ. వాళ్ళు తప్పులు చేసేటప్పుడు దేవుడు అన్ని రాజులకి వాళ్ళని అప్పగించేవాడు. ಅವರು ಸಮಸ್ಯೆಯಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಂಡು ಬರೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. అయితే వాళ్ళు ఆ సమస్య నుండి బయటికి రావడానికి అవనే ಆ ಸಮಯದಲ್ಲಿ ದೇವರ ಹತ್ರ ಗೋಲಾಡ್ತಾರೆ, ದೇವರೇ ಕಾಪಾಡು. ఆ ఒక సమయంలో దేవుడా మమ్మల్ని కాపాడని దేవుడి ಆದ್ರೆ దగ్గర ದೇವರು ಅವರಿಗೆ అడుగుచున్నారు. ಕನಿಕರ ನೀಡುತ್ತಾನೆ. అప్పుడు దేవుడు ఆ కనికరాన్ని ఇస్తున్నాడు. ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಓದಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ఒక ಮಾಡೋಣ. వాక్యాన్ని చూసి మేము ప్రార్థన ನೋಡಿ, చేద్దాం. ಯೆಶಾಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ, ಯೆಶಾಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ ಯೆಶಾಯ ಪ್ರವಾದನ ಗ್ರಂಥವು 40ನೇ ಅಧ್ಯಾಯ 40వ అధ్యాయము 22ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ 22 ಯೆಶಾಯ ಆಮೇಲೆ 40 ಯೆಶಾಯ 40:22 యెషాయి 40 భూమండలం మీద ಆತನು ಭೂಮಂಡಲದ ಮೇಲೆ ఆసీనుడై ఉన్నాడు. ಆಸೀನನಾಗಿದ್ದಾನೆ.
ఓది దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఆమేన్. ఒకడు తెరను ఇప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దాని నివాస స్థలముగా ఏర్పరచెను. ಆಮೇನ್. ಸಾಕು ಸಾಕು ಸಿಸ್ಟರ್. ಭೂಮಂಡಲಗಳ ವಾಸಿಗಳೇ, ಅದು ನೋಡಿ ಕನ್ನಡದಲ್ಲಿ ನಿವಾಸಿಗಳು ಮಿಡತೆಗಳಂತೆ ಸಣ್ಣಗೆ ಕಾಣಿಸುವಷ್ಟು ಆಮೇನ್ ಉನ್ನತವಾದ ಆಕಾಶದಲ್ಲಿ ಆತನು ಆಸೀನನಾಗಿದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೇನ್. ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ? దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఉన్నతವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ವಾಸವಾಗಿದ್ದಾನೆ. ఉన్నతమైన చోటులో ఆయన ఆసీనుడై ಮುಂದೆ ఉన్నాడు. ಭೂಮಿ ಹೀಗಿದೆ. ఆయన ముందుగా భూమి ఈ రకంగా ಆತನ ఉంటుంది. ಕಣ್ಣಿನ ಮುಂದೆ ಭೂಮಿ ಹೀಗಿದೆ ಅಷ್ಟೇ. ಕಣ್ಣೆಲ್ಲ ಎದುರುగా ಭೂమి ఇలా ನಾವು ఉంటుందంటే ನೋಡುವಂತ 250 ದೇಶಗಳು ಆತನ ಮುಂದೆ ಇಷ್ಟು ಹಂಗೆ ಕಾಣುತ್ತದೆ ಅಷ್ಟೇ. మేము చూసే 250 దేశాలు ఆయనకి చిన్నగా కనపడుతుందంటే. ಈಗ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಏನು ಅನ್ನುತ್ತಾ ಇದ್ದಾರೆ? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చెప్తున్నారంటే, సన్నివేశದಲ್ಲಿ మునిగి ಹೋಗುತ್ತೇವೆ. ఈ ఒక సమస్యలో మేము లోపడుతున్నా. ಈಗ ನಮಗೆ ಯಾರು ಹೇಗೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡುತ್ತಾರೆ? దేవుడు ఎలాగ మాకు సహాయం ಆಗ ಅನ್ನುವಾಗ ಈ ಒಂದು ಪ್ರವಾದನೆ ವಾಕ್ಯ ಹೀಗೆ ಬರುತ್ತಾ ಇದೆ. అలాగే చెప్పే సమయంలో ప్రవక్తగా ఈ ప్రవచన వస్తుంది. ಆತನು ಆಕಾಶಗಳ ಮೇಲೆ ವಾಸವಾ. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. ಭೂಮಿ ಹಿಂಗೆ ಕಾಣುತ್ತದೆ. ఆయన ముందుగా భూమి చాలా చిన్నగా కనబడుతుంది. The God of Elolam. దేవుడు ఎల్లులాం దేవుడు, నిరంతరನಾಗಿರುವ ದೇವರು, ನಿತ್ಯ ನಿರಂತರమైన దేవుడు. 25ನೇ ವಾಕ್ಯದಿಂದ ಓದುವಾಗ 25 ದೇವರು ಆ ಒಂದು ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲದೆ ಇರುವಂತ ಒಂದು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಉತ್ತರ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಿರೀಕ್ಷಣ లేని అట ఒక ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు సదుత్తరం ఇస్తున్నాడు. 25ನೇ ವಾಕ್ಯ. ಈಗಿರಲು ನನ್ನನ್ನು ಯಾರಿಗೆ ಹೋಲಿಸುವಿರಿ? ಸರಿಸಮಾನ ಮಾಡುತ್ತೀರಿ. ಸದಮಲ ಸ್ವಾಮಿ ಕೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. ದೇವರು ಭೂಮಿಯ ಮೇಲೆ ಆತನು ವಾಸವಾಗಿದ್ದಾನೆ. దేవుడు భూమి పైన ఆయన నివాసిస్తున్నాడు. ಈಗಿರಲು ಆತನು ಯಾರಿಗೆ ಹೋಲಿಸ್ತೀರಾ? ఈ రకంగా ఉండేటప్పుడు మీరు వాని ఎవరికి పోలుస్తారు? ಸಮಸ್ಯೆಗಳಿಗಿಂತ ಆತನು ದೊಡ್ಡವನು. మీ సమస్యల కంటే ఆయన పెద్దవాడు. ನೀವು ಸಂಧಿಸುವ ಎದುರುಗೊಳ್ಳುವಂತ ಸಮಸ್ಯೆಗಳಿಗಿಂತ ಆತನು ದೊಡ್ಡವನು. మీరు ఎదిరించే ఒక సమస్యల కంటే ఆయన పెద్దవాడు. ನಿಮ್ಮ ರೋಗಗಳಿಗಿಂತ ಮೇಲಾದವನು. మీ రోగాల కంటే పెద్దవాడు. ಫ್ಯೂಚರ್ ಗಿಂತ ಮೇಲಾದವನು. మీ జీవితానికంటే ఆయన పెద్దవాడు. ఆయన ఎల్వలా. హల్లెలూయా. The God of everlasting. ఆయన నిత్య నిరంతరం ನಮ್ಮ ಕಣ್ಣಿಗೆ ಕಾಣುವ ಹಾಗೆ ನಾವು ನೆನೆಸುವ ಹಾಗೆ ಇಲ್ಲ. మా కంటికి కనబడే రకంగా మేము ఊహించడానికి ఆయన లేడు. ಭೂಮಿಯ ಮೇಲೆ ಇದ್ದು ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡುವ ఆయన భూమికి పైన ఉండి అన్ని కార్యములు చూస్తున్నాడు. ನೀವು ಯಾವ ಕಾರ್ಯಕ್ಕೆ ಆತನನ್ನು ಹೋಲಿಸ್ತೀರಾ? ಹೋಲಿಸಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఏ ఒక కార్యాన్ని కూడా ఆయనకి సమానంగా చూసేదానికి అవ్వదు. ನಿಮ್ಮ ಸಮಸ್ಯೆ, మీ యొక్క సమస్య, ಹೋರಾಟಗಳು, మీ యొక్క పోరాటాలు, ರೋಗ, మీ యొక్క రోగాలు, బలహీనತೆ, మీలో ఉండే బలహీనతలు, అగత్యತೆ, మీ యొక్క అవసరాలు ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ತುಂಬಾ ಜುಜಿಬಿಯಾದದ್ದು. ఆయన దృష్టిలో ఇవన్నీ చాలా తక్కువైనవి. వెరీ వెరీ లో ತುಂಬಾ ఈజీ ఆదದ್ದು. చాలా 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 తక్కువైనవి. ನೋಡಿ, ದೇವರು ಕೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు అడుగుతున్నాడు, చూడండి ನೀವು ಹೇಗೆ ಹೋಲಿಸುತ್ತೀರಾ? మీరు ఎలాగ నన్ను ನೋಡಿ, ಆತನು ಹೇಳುತ್ತಾನೆ 26ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ. 26వ వాక్యంలో చెప్తాను చూడండి. ನಿಮ್ಮ ಕಣ್ಣುಗಳನ್ನ 26ನೇ ವಾಕ್ಯ ಓದಿ ಬೇಗ. 26వ వాక్యం. ನಿಮ್ಮ ಕಣ್ಣುಗಳನ್ನು ಮೇಲೆ ಕೆತ್ತಿಕೊಂಡು ನೋಡಿರಿ. ಈ ನಕ್ಷತ್ರಗಳನ್ನು ಸೃಷ್ಟಿಸಿದವನು ಯಾರು? ಈ ಸೈನ್ಯವನ್ನು ಲೆಕ್ಕಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಮುಂದರಿಸುತ್ತಾನಲ್ಲ, ಎಲ್ಲವನ ಹೆಸರು ಹಿಡಿದು ಕರೆಯುತ್ತಾನಲ್ಲ. ಆತನು ಅತಿ ಬಲ ಆದ್ಯನು ಮಹಾಶಕ್ತನು ಆಗಿರುವುದರಿಂದ ಅವುಗಳ ಹೊಲಗೆ ಕಡಿಮೆಯಾಗದು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೆನ್. ಆತನ ಒಂದು ಆತನಿಗೆ ಕಾಣುವ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ, ఆయన కంటికి కనబడే ప్రతి ఒక్క కార్యం ನೋಡ್ರಿ, ಸುತ್ತಲೂ ನೋಡ್ರಿ, మీరు చూడండి, ನೋಡ್ರಿ, అన్ని సృష్టిని చూడండి, నక్షత్రಗಳನ್ನು ನೋಡ್ರಿ, ఆకాశంలో నక్షత్రాలను చూడండి. ಹೆಸರಿಟ್ಟು ಕರೆಯುತ್ತಾನೆ. దాని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అది కాల్డ్ బై నేమ్. ఆయన దాని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ನಕ್ಷತ್ರ ಇದೆ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మాకు తెలియదు. ನಾವು ಹಿಂಗೆ ಎಣಿಸೋದೊಳಗಡೆ ಅಬಿಗೆ ತಲೆ ಸುತ್ತಿ ತಿರುಗಾದನೆ
ಎನಿಸ್ತಾ ಇರ್ತೇವೆ. మేము లెక్కించే లోప ఒకదాన్ని లెక్కించి But తల తిరిగి ದೇವರು దాన్ని ಪ್ರತಿ ಒಂದನ್ನ లెక్కిస్తున్నాము. ಹೆಸರಿಟ್ಟು అయితే ಕರೆಯುತ್ತಾನೆ. దేవుడు ప్రతి ఒక్క Because he నక్షత్రాన్ని is పేరు పెట్టి El పిలుస్తున్నాడు. Ola. ఆయనే ఎల్ ఒలా. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನು ಮೇಲಾದವನು. ఆయన మేలు ಆತನನ್ನ ఎత్తైన వాడు. ಯಾವ ಸಂಗಡ ಆತನನ್ನು ಹೋಲಿಸ್ತೀರಾ? ಹೋಲಿಕೆ ಮಾಡಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఏ ఒక కార్యానికి ఆయన ఓలించడానికి అవుతుంది, ఏ ఒక్క దాని గురించి ಆದ್ರಿಂದ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ ಯಾಕೋಬನಿಗೆ, దాని వలన యాకోబుకు ಯಾಕೋಬನೇ చెప్తున్నారు, ನೀನು ಸೋತು ಹೋಗಬೇಡ. యాకోబా నువ్వు ఓడిపోకు. 28ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ 28ನೇ ವಾಕ್ಯ 28వ వాక్యం చదివేదైతే, హల్లెలూయా. ಬೇಗ ಟೈಮ್ ಆಯ್ತು. ಓದಿ ಯಾಕೋಬೆ ಇಸ್ರಾಯೇಲೇ, ನನ್ನ ಮಾರ್ಗವು ಯೆಹೋವನಿಗೆ ಮರೆಯಾಗಿದೆ, ನ್ಯಾಯವು ಬಿದ್ದಿಲ್ಲವಲ್ಲ ಎಂದು ಏಕೆ ಅಂದುಕೊಳ್ತಿ? ನಾವು ಹೇಳುವ ಥರ ಇಲ್ವಾ ಇದು? ಏನಂತ ಇದ್ವಿ? ನನ್ನ ಮಾರ್ಗವು ಯೆಹೋವನಿಗೆ ಮರೆಯಾಗಿದೆ. నా మార్గము యెహోవాకు కనబడకుండా ఉంటుందా? ದೇವರು ಲಕ್ಷ್ಯಕ್ಕೆ ನನ್ನ ಕಾರ್ಯಗಳು ಬಿದ್ದಿಲ್ಲ ಅನಿಸ್ತಾ ಇದೆ. దేవునికి నా ఒక కార్యాలు కంటికి కనబడలేదు రకంగా హల్లెలూయా. ಹಾಗೆ ಅನ್ಕೊಳ್ತಾ ಇದೀವಿ ಅಲ್ಲ? అలాగ అనుకుంటున్నాం ಈಗ కదా. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಅನ್ಕೊಂಡ್ರು, ఇలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ಅದಕ್ಕೆ అనుకుంటున్నారు. ದೇವರು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ, అందుకే దేవుడు చెప్తున్నాడు, 28ನೇ ವಾಕ್ಯ 28వ వాక్యము, ನೀನು ಓದಿ ಯೆಹೋವನು ನೀನು ಗ್ರಹಿಸಲಿಲ್ಲವೋ ಕೇಳಲಿಲ್ಲವೋ ನಿರಂತರ ದೇವರು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹೇಳಿ ನೋಡೋಣ, ನಿರಂತರ ದೇವರು. చెప్పండి, నిత్యుడు. ಆಮೆನ್. ಯೆಹೋವನು ನಿರಂತರ ದೇವರು. యెహోవా నిత్యుడు. ಆಮೆನ್. ಹೇಳಿ ನನ್ನ ಜೊತೆಗೆ, ನಿರಂತರ ದೇವರು. మీరు చెప్పండి, ಅದೇ నిత్యుడైన ఎల్ దేవుడు. ఒలా. ఆయన ఎల్ ఒలా. హల్లెలూయా. హల్లెలూయా. నిరంతరನಾದ ದೇವರು. నిరంతరము కలిగిన ಹಾಗೆ దేవుడు. ಮುಂದುವರಿದು ಓದಿ. ಭೂಮಿಯ ಕಟ್ಟ ಕಡೆಯನ್ನು ನಿರ್ಮಿಸಿದವನು ಹಾಗಿದ್ದಾನೆ. ಆಮೆನ್. ಆತನು ತಣಿದು ಬಲಲುವುದಿಲ್ಲ. ಆತನ ವಿವೇಕವು ಪರಿಶೋಧನೆ ಅಗಮ್ಯ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆತನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ, ಆತನು ಬಲ ಕೊಡುವನು, ಸೋತು ಹೋದವರಿಗೆ ಬಲವನ್ನ ಕೊಡುವನು. ఓడిపోయిన వాళ్ళకి బలము ఇచ్చేవాడు. 29ನೇ ವಾಕ್ಯವನ್ನು ಹಾಗೆ ಓದುವಾಗ 29వ వాక్యాన్ని చూసేదైతే, ಏನ್ ಮಾಡುತ್ತಾನಂತೆ? ಸೋತವನಿಗೆ ತ್ರಾಣವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿ ನಿರ್ಬಲನಿಗೆ ಬಹು ಬಲವನ್ನ ದಯಪಾಲಿಸುತ್ತಾನೆ. ఓడిపోయిన వాళ్ళకి బలమునిచ్చే వాడై ఉన్నాడు, బలమునిచ్చే వాడై ఉన్నాడు. ಮುಂದೆ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, ಯೌವನಸ್ಥರು ಕೂಡ ಸೋತು ಹೋಗಬಹುದು. అయితే ముందుగా వాక్యం చెప్తుంది, యవనస్తులైన ఓడిపోవచ్చు, ತಣಿದು ಹೋಗಬಹುದು. వాళ్ళు ಆದ್ರೆ ಯೆಹೋವನ ಬಲದಿಂದ ತುಂಬಿಸಲ್ಪಡುವವರು, అయితే యెహోవాకు బలముతో ಅವರು నింపిన ಬಲಲಿ ಹೋಗುವುದಿಲ್ಲ, వాళ్ళు ఎప్పుడు బలహీనులు కారు, ఎన్నడూ ఓడిపోరు. ಇನ್ನು ತುಂಬಾ ವಾಕ್ಯಗಳಿದೆ, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ಇನ್ನು ಸಂದೇಶನೇ ಪ್ರಾರಂಭ ಮಾಡಿಲ್ಲ ನಾನು. ఇంకా ఒక వాక్యమే ఇంకా ప్రారంభం కాలేదు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಒಂದು ನಿಮಿಷ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. ఉండే చోటనే అందరూ ಪ್ರಿಯ లేచి ದೇವ నిలబడండి. ಜನರೇ, ప్రియ దేవుని ಆತನ ప్రజలారా, ನಾಮವನ್ನು ನಾನು ಅರಿತಿರುವುದರಿಂದ, ఆయన ఒక నామాన్ని ಆತನ ನಾಮವನ್ನು ನಾನು ಅರಿತುಕೊಳ್ಳುವಾಗ ఆయన నామాన్ని ನನ್ನನ್ನು ದೇವರು ಉದ್ಧರಿಸ್ತಾರೆ. దేవుడు నన్ను ఉద్ధరిస్తాడు. ನನ್ನನ್ನು ಉದ್ಧರಿಸುತ್ತಾರೆ. ఆయన నన్ను ನನ್ನ ಜೀವನ ಉದ್ಧರಿಸಲ್ಪಡುತ್ತದೆ. జీవితాన్ని ಪ್ರಿಯ ఉద్ధరిస్తున్నాడు. ದೇವ ಜನರು, ಯಾವುದನ್ನು ನೋಡುತ್ತಾ ప్రియ ಇದ್ದೀರಿ? దేవుని ప్రజలారా, ఏ దాన్ని ನಿಮ್ಮ చూస్తున్నారు? ಸಮಸ್ಯೆಗಳನ್ನು ನೋಡುತ್ತಾ ಇದ್ದೀರಾ? మీ యొక్క సమస్యలను ನಿಮ್ಮ ಸನ್ನಿವೇಶಗಳನ್ನು చూస్తున్నారా? ನೋಡುತ್ತಾ ಇದ್ದೀರಾ? మీ యొక్క పరిస్థితులను ಅದು చూస్తున్నారా? ಎಲ್ಲವನ್ನ ಮೇಲೆ ಎದ್ದು ನೋಡುವ ಹೇಲ್ವಲ್ಲ, అవన్నిటి పై నుండి చూసే హేల్వలా. ಆತನಿಗೆ ಮರೆಯಾದುದು ಒಂದು ಇಲ್ಲ. ఆయన కంటికి కనబడినట్టు ಆತನಿಗೆ ಮರೆ ಮಾಡಲು ಸಾಧ್ಯವಾದುದು ಒಂದು ಇಲ್ಲ. కంటికి కనబడకుండా ಆತನು చేయడానికి ఏది కూడా లేదు. ಎಲ್ಲವನ್ನು ನೋಡುವ ಆತನು. ఆయన అన్నిటిని చూసేవాడు. ಸೋತು ಹೋಗಿದ್ದೀರಾ? మీరు ఓడిపోయి ఉన్నారు. ಸೋತು ಹೋಗಿದ್ದವರಿಗೆ ಬಲವನ್ನು ಕೊಡುವ ಆತನು. ఓడిపోయిన వాళ్ళకి బలముని ఇచ్చే, ಬಲಹೀನರಿಗೆ ಬಲವನ್ನು ಕೊಡುವ ಆತನು. బలహీనులై ఉండే వాళ్ళకి బలమునిచ్చే దేవుడు ಬಲಪಡಿಸುತ್ತಾನೆ. ఆయన మిమ్మల్ని ನೋ బలపరుస్తాడు. ದ ನೇಮ್ ಆಫ್ ದ ಲಾರ್ಡ್. ఆయన ದೇವರ ನಾಮವನ್ನು ಅರಿತುಕೊಳ್ಳ್ರಿ. ఆయన ఒక నామాన్ని తెలుసుకో, ಆತನ ನಾಮವನ್ನು ತಿಳಿಯುತ್ತಾ ಅರಿತುಕೊಳ್ಳುತ್ತಾ ఆయన నామాన్ని తెలుసుకొని ఇంకా ಅದರ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಉಂಟಾಗ್ತದೆ. దాని ఒక ఆశీర్వాదం మా జీవితంలో పొందుకుంటాం. ಯಾವ ಕಾರ್ಯಗಳ ಜೊತೆಗೆ, ఏ ఒక కార్యాన్ని గురించి, ಯಾವ ಸಮಸ್ಯೆಗಳ ಜೊತೆಗೂ ఏ ఒక సమస్యలో ఉన్నా కూడా ದೇವರನ್ನ ಹೋಲಿಕೆ ಮಾಡಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. దేవుని దానికి పోలిక చేయడానికి అవ్వదు. హల్లెలూయా. ಎಲ್ ಒಲ್ಲಾ. ఏల్వలా. ಆತನು ಎಲ್ಲಾ
ಎಲ್ಲದಕ್ಕೂ ಮೇಲಾದವ, ఆయన అన్నిటికంటే ఎత్తైన దేవుడు. ఎవర్లాస్టింగ్ గాడ్, ఆయన నిత్యుడైన నిత్య దేవుడు. నిరంతరನಾದ ದೇವರು. నిత్య నిరంతరుడైన దేవుడు. ఓ ఆతను కాలಕ್ಕೆ ಒಳಪಟ್ಟವನಲ್ಲ, ఆయన కాలానికి నియమించబడిన వాడు కాదు. ಗಡಲಗದಲರ ಅವರು 2 ನಿಮಿಷ 3 నిమిಷ ಕರಗಳನ್ನು ಎತ್ತಿ అలాగే 2 నిమిషాలు మీ చేతులు ಹಾಗೆ పైకెత్తి ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡೋಣ. అలాగే దేవుని ఆరాధిద్దాం. ఓ రిబి అందర హడలర. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవమా పరాక్రమ గలవాడా, పరలోక దేవమా పరాక్రమ గలవాడా, అఖిలము లేనివాడా, నిన్ను అసాధ్యము ఏదీ లేదు. అఖిలము లేనివాడా, నీకు అసాధ్యము ఏదీ లేదు. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. ಎಲ್ಲರೂ ಸೇರಿ, ಓ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳುವ, అందరూ చేర్చిద్దామా. నన్ను చూచే దైవమా, ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూచే దైవమా, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. దేవమా పరాక్రమం గలవాడా, అఖిలము లేనివాడా, నీకు అసాధ్యము ఏదీ లేదు. అఖిలము లేనివాడా, నీకు అసాధ్యము ఏదీ లేదు. ఆమె ಎಲ್ಲರೂ ಕರಗಳನ್ನು ಎತ್ತಿ, అందరూ చేతులు పైకెత్తి. ఓ జీసస్, నిన్నను ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. ఓ ಎಲ್ಲ ಸೇರಿ ಒಂದು ಸಾರಿ అందరూ నిన్నను ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. యెహోవా రాఫా, స్వస్థపరచే దైవమా, యెహోవా రాఫా, స్వస్థపరచే దైవమా, నిన్నే ఆరాధింతును, కీర్తి
ಪರಿಶುದ್ಧನಾದಂತ ಒಳ್ಳೆ ಪರಲೋಕ ತಂದೆ ಆದ ಪರಿಶುದ್ಧమైన ಪ್రియమైన ಎಲೋಲಾಂ ದೇವರೇ, ఎల్లులాం the దేవుడా, God of everlasting, ನಿತ್ಯ ನಿರಂತರನಾದಂತ నిత్య ದೇವ, నిరంతరముడైన దేవుడా, ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸ್ತೇವೆ ಅಪ್ಪ. మిమ్మల్ని ನಮ್ಮ స్తుతిస్తున్నాము. ಕಾಲಗಳನ್ನು ಅರಿತಿರುವ ಆತನು, మా కాలాన్ని ఎరిగిన ನಮ್ಮ వాడు, ಕಾಲಗಳು ನಿಮ್ಮ ಹಸ್ತದಲ್ಲಿ ಇದೆ. మా కాలాలు మీ హస్తములో ನಮ್ಮ ఉన్నాయి. ಜೀವಿತವನ್ನ ನಿಮ್ಮ ಕಣ್ಣುಗಳು మా ನೋಡುತ್ತದೆ ಅಪ್ಪ. జీవితాల్ని మీ కన్నులు ನೀನು చూస్తున్నాయి. ಎಂದು ಎಂದು ಎಂದೆಂದು ಮಾರ್ಪಡದ ದೇವ. ఈ రోజు ఎప్పుడు ఎప్పుడు మార్పడిన ఒక ಓ దేవుడు, ಇವರ ಗಾಡ್ ಆಫ್ ಎವರ್ಲಾಸ್ಟಿಂಗ್, నిత్య నిరంతరమైన దేవుడు, ಓ ದ ಗಾಡ್ ಆಫ್ ಎಟರ್ನಿಟಿ, ದ ಗಾಡ್ ಆಫ್ యూనివర్స్, నిరంతరನಾದ ಸಕಲಕ್ಕೂ ದೇವರು, సకలానికి ద ಗಾಡ್ నిరంతరమైన ಆಫ್ ಆಲ್ దేవుడు, ಟೈಮ್, ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ದೇವರು, అన్ని సమయములో నా దేవుడై ಗಾಡ್ ಆಫ್ ಏಜಸ್, ಕಾಲಗಳಿಗೆ ದೇವರು, ఆయన కాలానికి దేవుడై ఉన్నాడు. ದಿ ಅನ್ಚೇಂಜಬಲ್ ಗಾಡ್, ఆయన ಬದಲಾಗದ ದೇವರು. మార్పడని ఒక దేవుడు. ಓ ಸ್ತೋತ್ರಪ್ಪ, స్తోత్రాలు ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಹಾಲೆಲೂಯಾ. ಕಾಲಾದಿತಂತ ದೇವರೇ, కాలము లేని ಓ ರಿಕಲ ಬರಹದ ನರ ಕರ್ತನೆ, ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸ್ತೇವೆ ಅಪ್ಪ. ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ಈ ಆರಾಧನೆ ఈ ಸಮಯದಲ್ಲಿ యొక్క ఆరాధన ఒక సమయం, ಯಾರೆಲ್ಲ ತಮ್ಮ ಸಮಸ್ಯೆಗಳು, ఎవరంతా వాళ్ళ ತಮ್ಮ సమస్యలు, ಹೋರಾಟಗಳು, వాళ్ళ ఒక ಇದಕ್ಕೆ పోరాటం, ಅಂತ್ಯವಿಲ್ವಾ, దీనికి అంతము లేదా, ಇದಕ್ಕೆ ಬದಲಾವಣೆ ಇಲ್ವಾ దీనికి ఏ ఒక్క బదలాము ಎಂಬುದಾಗಿ మార్పడము లేదా, ಕೊರಗುತ್ತಿರುವ ಕಾರ್ಯದಲ್ಲಿ వాళ్ళు ఏ ఒక్క కార్యములు ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬಿಡುಗಡೆಯಾಗಲಿ యేసు ಅಪ್ಪ. నామములో విడుదల Let it be పొందునుగాక. change in the name of వాళ్ళ Jesus. జీవితంలో అది మార్పడును ಯೇಸುವಿನ గాక. ನಾಮದಲ್ಲಿ యేసు ಬದಲಾಗಲಿ, నామములో అది మార్పడును గాక. ಸುಖವಾಗಲಿ, సుఖము పొందుకో, ಆರೋಗ್ಯವಾಗಲಿ, ఆరోగ్యము ಹೊಸ దయచేయండి. ಬಲ ಸಿಗಲಿ, కొత్త బలమును వాక్కు ನಡೆಯದೇ ಇರುವ దయచేయండి. ಕಾರ್ಯಗಳಲ್ಲಿ జరగకుండా ఒక ಓ కార్యములు, ಅದ್ಭುತಗಳು ನಡೆಯಲಿ ಅಪ್ಪ. అద్భుతాలు జరుగును గాక. ಕಾಲಗಳಿಗಿಂತ ಮಿಗಿಲಾದ ದೇವ, కాలానికి మిగిలైన ఒక ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡುವ ಆತನೇ, సకల కార్యములు కాలమును చూసే ನಿನ್ನ దేవుడు. ಬಲಕ್ಕೆ, నీ యొక్క బలానికి, ನಿನ್ನ ಒಂದು ಕ್ರಿಯೆಗೆ నీ యొక్క క్రియలకు, ಯಾವುದನ್ನು ಹೋಲಿಸಲು ಸಾಧ್ಯ ఏ ಇಲ್ಲ ఒక్క ಅಪ್ಪ. కార్యాలను దానికి ಓ పోల్చడానికి ನಿನ್ನ ಒಂದು కాదు. ಬಲ, నీ యొక్క బలము, ನಿನ್ನ ಒಂದು ಅತಿಶಯ నీ యొక్క ಕಾರ್ಯಗಳು అతిశయమైన ఒక కార్యము ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜೀವನದಲ್ಲಿ ನಡೆಯಲಿ ಅಪ್ಪ. ప్రతి ఒక్కరి జీవితాల్లో అది జరుగును గాక. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಬಲಪಡಿಸು ఒక్కొక్కరిని మీరు ದೇವರೇ. బలపరచండి. ಎಲೋಲಾ. ఏల్వలా. ಪ್ರತಿಯೊಂದು ಕುಟುಂಬಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸು ప్రతి ಅಪ್ಪ. ఒక్క కుటుంబాన్ని మీరు ಅವರ ఆశీర్వదించండి. ಭವಿಷ್ಯಗಳನ್ನು వారి ಆಶೀರ್ವದಿಸು, భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ಜೊತೆ ಇದು ನಡೆಸು ಅಪ್ಪ. తోడుగా ఉండి మీరు మార్పడದ నడిపించండి. ಕರ್ತನೇ, మార్పకండి ఒకే ನಿಮಗೆ దేవుడా. ಸ್ತೋತ್ರಪ್ಪ. మీకు స్తోత్రం. ಆರಾಧನೆ ಸಮಯದಲ್ಲಿ ఈ ఆరాధన ಎಲ್ಲಾ సమయంలో ಕುಟುಂಬಗಳಲ್ಲಿ నేను ಆಳ್ವಿಕೆಗೆ అన్ని ಒಪ್ಪಿಸಿಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. కుటుంబాలను మీ యొక్క నియంత్రణకి ವಾರ ఇస్తున్నాము. ಪೂರ್ತಿಯಾಗಿ ನನ್ನ ಪ್ರಸನ್ನತೆ ಇರಲಿ ಅಪ್ಪ. వారమంతటిగా మీ యొక్క ప్రసన్నత తోడుగా ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ఉండును ನೀನು గాక. ನಡೆಸು ಸ್ವಾಮಿ. ప్రతి ఒక్కరిని మీరు ನೀನು నడిపించండి. ಕಾಯ್ದುಕೋ ಅಪ್ಪ. మీరు కాపాడండి. ಬೇಲಿಟ್ಟು ನಡೆಸು ಕರ್ತನೆ. మీరు మీరు వాళ్ళని కంచెను వేసి ನಿನ್ನ కాపాడండి. ಆಳ್ವಿಕೆಗೆ మీ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೇವೆ. యొక్క నడిపింపుకి ఇస్తున్నాం. ನಿನಗೆಲ್ಲ ಘನತೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. నీకే అన్ని స్తుతి ఘన మహిమలు ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. యేసు ಜೀವಬಲ నామములో ಒಳ್ಳೆಯ ప్రార్థిస్తున్నాం. ತಂದೆ. జీవగలిగిన ಆಮೇನ್. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ. అందరూ చేరి చెప్దాం. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವಂದರಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದನ ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನ ಆದೇಶ ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆಯು ಎಲ್ಲರ ಸಂಗಡ ಇದ್ದು ಜಯದ ಹಾದಿನಲ್ಲಿ ನಡೆಸಲಿ. ಆಮೆನ್, ಆಮೆನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ಕರ್ತನ ಮೇಲೆ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವದಿಸಲಿ. ಲಾರ್ಡ್ ಆಫ್ ಎವರ್ ಲಾಸ್ಟಿಂಗ್, ನಿತ್ಯ ನಿರಂತರನಾಗಿ ಜೊತೆ ಇದು ನಡೆಸಲಿ. నిత్య నిరంతరముడైన దేవుడు మీ తోడై ఉండును.